ఓంకారబిందుసంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. చాందోగ్య ఉపనిషత్తు శాంతి పాఠం. చాందోగ్య ఉపనిషత్తు. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణః చక్షుః శ్రోత్రం మధో ఇంద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం. మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్. అనిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు. తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. గురువులకు ప్రార్థిస్తున్నాను, ప్రారంభించండి. భద్రం నో అపి వాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. చాందోగ్యోపనిషత్తు మనము ప్రథమాధ్యాయం చూస్తున్నాం. అందులో మొదటి ఖండం చూసాం. మొదటి ఖండంలో ఓంకారోపాసన, ఉద్గీతోపాసన. ఉద్గీత శబ్దం చేత అక్కడ ఓంకారాన్ని మనం తెలుసుకున్నాం. ఉద్గీత అన్నప్పుడు ఓంకారము. ఉద్గీతలో అవయవంగా ఓంకారము, సమభాగాల్లో ఒక భాగం ఉద్గీత. ఆ ఉద్గీతలో అవయవం ఓంకారము. ఆ ఓంకారాన్నే ఉద్గీత అని ఉద్గీతోపాసన, ఓంకారోపాసన. ఆ ఓంకారం ఎందు వివిధ గుణాలు, వివిధ గుణాలను ఆరోపించి ఆ ఓంకారము పరమాత్మ యొక్క ప్రతీక. ఆ పరమాత్మ ఎందు ఆ విధంగా ఆ గుణాలను ఆరోపించి ఉపాసన చేస్తున్నట్టుగా ఓంకారం అనే ప్రతీకను ఆధారంగా చేసుకొని ఉపాసన చూసాం. ఉపాసన ఫలాలు. అదేవిధంగా ఈ రెండవ ఖండంలో కూడా మళ్ళీ ఉద్గీతోపాసన, ఇక్కడ ప్రాణోపాసన, ఉద్గీతోపాసన. ప్రాణము యొక్క శ్రేష్టత్వాన్ని తెలియజేస్తూ ఉపాసన. ప్రాణము యొక్క శ్రేష్టత్వం. సకల క్రియలు ఏవైతే ఉన్నాయో, వ్యక్తిలో జరిగేటువంటి సకల క్రియలకి ఆధారభూతంగా ప్రాణం ఉంటుంది. రైట్. సో ఆ ప్రాణము సకల క్రియల్లో వ్యాపించి ఉంది అని. క్రియాత్మకం, క్రియాశక్తి ఏదైతే ఉందో, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఈ మూడు ప్రధానంగా జీవుడి యొక్క స్వభావం. చేతన ధర్మాలు ఈ మూడు కూడా. అందులో క్రియాశక్తిని ప్రధానంగా తీసుకొని ఇక్కడ క్రియాశక్తి విశేషంగా, అంటే ఆయా విశేష క్రియలు, చక్షురాది ఇంద్రియాలు, ఈ ఆయా ఇంద్రియాల ద్వారా ఆయా క్రియలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలలో కూడా ప్రాణ వ్యవహారం ఉంది. ప్రాణశక్తి లేకుండా జ్ఞానేంద్రియాల యొక్క వ్యవహారం కూడా లేదు. కాబట్టి ఆ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల యొక్క విశేష వ్యాపారము, ప్రాణము యొక్క సామాన్య వ్యాపారం. ప్రాణము సకలేంద్రియాలలోనూ వ్యాపించి సామాన్యంగా వ్యవహరిస్తుంది కాబట్టి దానికి వ్యాపించిన తత్వము. ఆ వ్యాప్తిని ఆధారంగా, ఆ వ్యాప్తి ఆత్మ యొక్క గుణం. ఆత్మ కూడా వ్యాపకం. అందుకని ఆ సామ్యం చేత ఇక్కడ ప్రాణము శ్రేష్టము, ప్రాణము ద్వారా ప్రాణము ఉపాసనకి యోగ్యము అని చెప్పడానికి ప్రాణం యొక్క శ్రేష్టత్వాన్ని నిరూపిస్తూ ఈ రెండవ ఖండం. ఈ సకలేంద్రియాలలో ప్రాణం ముఖ్య ప్రాణం. ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాత్మకమైన ప్రాణం. ప్రాణంలో ఒక భాగము, ప్రాణాపానాలలో ఒకటైన ప్రాణము అనగాక ప్రాణాపాన వ్యాన ఉదాన సమానము. అది సర్వత్ర సంపూర్ణంగా శరీరంలో వ్యాపించి ఉంది. అది అధ్యాత్మంలో ఈ విధంగా.
అదేవిధంగా అధిభూతంలో అధిదైవంలో కూడా ప్రాణం వ్యాపించి ఉంది. సమష్టిలో చూస్తున్నప్పుడు ఆ ప్రాణము ఆ శక్తిని మనం హిరణ్యగర్భుడు లేక సూత్రాత్మ అని చెప్పుకుంటున్నాం. ప్రాణ దృష్ట్యా చెప్తున్నప్పుడు అంటే క్రియాశక్తి దృష్ట్యా ఆ హిరణ్యగర్భుడిని చెప్తున్నప్పుడు సూత్రాత్మ అని చెప్పుకుంటున్నాం. సో ఆ ఉపాసన ఇక్కడ రైట్, ఆ ప్రాణోపాసన. అందులో ఒక ఆఖ్యాయికతో ఆరంభమవుతా ఉంది. ఆఖ్యాయిక ఒక కథ ద్వారా ఒక విషయాన్ని తెలియజేయడం అనేది శాస్త్రంలో సామాన్యంగా మనకు సర్వత్రా తెలుస్తున్నటువంటి పద్ధతి. పురాణాల్లో గాని, ఇతిహాస పురాణాల్లో గాని, ఈ విధంగా ఈ ఉపనిషత్తుల్లో కూడా మనకి ఈ విధంగా ఆఖ్యాయిక ద్వారా ఒక విషయాన్ని తెలియజేయడం. ఇక్కడ దేవాసుర సంగ్రామాన్ని తీసుకొని దేవతలు, అసురులు వాళ్ళ మధ్యలో యుద్ధము. ఆ యుద్ధము ఎప్పుడు కూడా ఒకరి సంపద ఇంకొకరు తీసుకోవాలని, రైట్, ఒకరి సంపదని ఇంకొకరు పొందాలనేటువంటి కోరికతో యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా అదే విధంగా దేవాసురుల మధ్యలో యుద్ధము. ఆ యుద్ధంలో దేవతలు అసురులను జయించడానికి ఈ ఉద్గీతను ఆశ్రయిస్తున్నారు. రైట్, ఉద్గీతను ఆశ్రయిస్తూ ఆ అసురులను జయిస్తున్నారు. అసురులను జయించడానికి వాళ్ళు ఉద్గీతను ఆశ్రయించారు. ఆ ఉద్గీత యొక్క ఉద్గానము వివిధ ఇంద్రియాల ద్వారా చేస్తూ, అంటే వివిధ ఇంద్రియాల ద్వారా ఉద్గానం చేస్తూ అంటున్నప్పుడు ఆ ఉద్గీత యొక్క స్వరూపము ఈ ఇంద్రియమే ఉద్గీత యొక్క మూల స్వరూపము. ఈ ఇంద్రియాది అభిమాని దేవతయే ఉద్గీత యొక్క దేవత అనేటువంటి భావనతో, అంటే ఈ సకల వ్యవహారానికి కారణాలు అనేకంగా ఉన్నాయి. వాటిలో ఇది శ్రేష్టము అనే బుద్ధితో దాన్ని ఉద్గీత యొక్క అధిష్టాన దేవతగా భావించి తద్వారా ఆ ఇంద్రియం ద్వారా, అంటే ఇంద్రియాభిమాని దేవత ద్వారా ఉద్గానం చేస్తూ అసురులను జయించడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో ఏ ఇంద్రియం ద్వారా ప్రయత్నించినప్పటికీ ఏ ఇంద్రియం ద్వారా ఉద్గానం చేస్తూ అసురులను జయించడానికి ప్రయత్నించినప్పటికీ కూడా అసురులను జయించలేకపోతున్నారు. అసురులు ఆ ఇంద్రియాన్ని పాపం చేత కలపగలుగుతున్నారు. ఆ ఇంద్రియంలో ఒక దోషాన్ని నిలపగలుగుతున్నారు. నిలపగలగడం చేత, దోషాన్ని కలిగించడం చేత, దోషాన్ని అందులో స్పష్టం చేయడం చేత దోషయుక్తమైనటువంటి ఇంద్రియం అది. దోషయుక్తమైనటువంటి ఇంద్రియం చేసేటువంటి ఉపాసన సఫలం ఎలా అవుతుంది? కాబట్టి అది నిష్ఫలమయ్యి వాళ్ళకి కావలసినటువంటి ఆ అసుర జయం అనేటువంటి ఫలం కలగటం లేదు. చివరికి ప్రాణము ద్వారా ఉద్గానం చేసినప్పుడు అసురులు ప్రాణములో దోషాన్ని కలిగించలేకపోయారు. కాబట్టి ప్రాణాన్ని జయించలేకపోయారు కాబట్టి ప్రాణము చేత జయించబడ్డారు. ప్రాణము చేత జయించబడి ఆ దేవతలకు విజయం లభించింది ప్రాణము ద్వారా. కాబట్టి ప్రాణము దోషరహితము, ఈ అధ్యాత్మంలో సర్వత్రా వ్యాపించినటువంటి ప్రాణము దోషరహితము అని ఆ దోషరహిత బుద్ధితో ప్రాణాన్ని ఉపాసించాలి. ప్రాణంలో దోషము లేదు అని ఇక్కడ నిరూపణ జరుగుతూ ఉంది. ప్రాణము నిర్దుష్ట స్వరూపము. ఇంద్రియ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో బహిర్ముఖంగా ఉంటూ జీవుడిని సంసారంలోకి తీసుకువెళుతున్నాయి. సో వాటన్నిటికీ ఆధారభూతంగా ఉండేటువంటి ప్రాణం, దానికి బాహ్యంలో విశేష వ్యాపారం అంటూ ఏం లేదు. సామాన్య వ్యాపారం ఉంది, అన్నింటి ద్వారా వ్యవహరించేది అదే. కాకపోతే ఈ విశేష వ్యాపారాలన్నీ తొలగినప్పుడు, ఈ విశేష వ్యాపారాలు, ఇంద్రియ బహిర్ముఖ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఇవి తొలగినప్పుడు అన్నీ ఆ ప్రాణంలో స్థిరమై ఉంటున్నాయి. ఆ ప్రాణంలోనే ఉంటూ అంతర్ముఖం అవుతున్నాయి. అది ఆ అంతఃకరణం యొక్క విశుద్ధికి కారణమవుతుంది అని ఆ విధంగా ప్రాణోపాసన ఇక్కడ. ఇందులో దేవాసురులు అంటున్నప్పుడు సామాన్యంగా దేవతలు స్వర్గలోకవాసులు, నరకలోకవాసులు అసురులు, పాతాళలోకవాసులు అసురులు అనే రూపం కాకుండా ఇక్కడ బుద్ధివృత్తులు, ఆ ఉపాసకుడి యొక్క బుద్ధివృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిలో శాస్త్రానుకారి వృత్తులు, ధార్మిక వృత్తులు దేవతలని, అధర్మ ప్రవృత్తి, స్వాభావిక అధర్మ ప్రవృత్తి, రాగద్వేషాల ద్వారా కలిగేటువంటి స్వాభావిక అధర్మ ప్రవృత్తి, అధర్మ చింతన ఏదైతే ఉందో అది ఆ వృత్తులని అసురులని. ఈ విధంగా ఈ రెండు, ఈ మంచి చెడు వీటికి జరిగేటువంటి నిరంతర సంఘర్షణ వ్యక్తిలో ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ దేవాసుర సంగ్రామంగా చిత్రీకరిస్తా ఉంది శృతి. ఇదే కథనం బృహదారణ్యకంలో కూడా ప్రథమాధ్యాయంలోనే
ప్రథమాధ్యాయంలో ఉద్గీత బ్రాహ్మణంలో ఈ ఉద్గీత బ్రహ్మడో బ్రాహ్మణం. ఉద్గీత బ్రాహ్మణంలో ఈ విధంగా ఇదే ఉపాసన అక్కడ కూడా తెలుస్తా ఉంది. సో, ఈ విధంగా ఇక్కడ దేవాసురులు అంటున్నప్పుడు ఆ ప్రజాపతి సంతానం అంటే ప్రజాపతి యొక్క పూర్వకల్పంలో యజమానిగా ఉంటూ ఆయన చేసిన ఉపాసన. ఆ సమయంలో ఆయనలో కలిగినటువంటి ఈ శుభేచ్ఛ, అశుభేచ్ఛ, ధార్మిక, అధార్మిక వృత్తులేవి, శాస్త్రీయ, అశాస్త్రీయ వృత్తులేవైతే ఉన్నాయో అవే దేవాసురులు. అందులో శాస్త్రీయ వృత్తులు దేవతలు అసురులను జయించడానికి ఈ ఉద్గీతను ఆశ్రయించడం జరిగింది. ఈ ఉద్గీతను ఆలంబనగా తీసుకుంటున్నారు. ఆ ఉద్గీతలో సామర్థ్యం ఉంది. మొదటి ఖండంలో చూశాము. ఉద్గీత సకల ఫలాలను ఇవ్వగలిగేటువంటి సామర్థ్యం ఉంది. కాబట్టి అసురులను జయించే సామర్థ్యం ఉద్గీతలో ఉంది. అయితే ఆ ఉద్గీతను ఉపాసించేటువంటి ఆ ఇంద్రియభిమాని దేవత, ఆ ఇంద్రియభిమాని దేవత ఎవరు? లేదా ఆ ఉద్గీత యొక్క అభిమాని దేవత, ఉద్గీత యొక్క అధిష్టాన దేవత ఎవరు? ఏ దేవతని ఉద్గీత అధిష్టాన దేవతగా మనం గ్రహించాలి అనే విషయానికి ఇక్కడ రెండవ ఖండంలో ప్రాణమే ఉద్గీత యొక్క అధిష్టాన దేవత, ప్రాణమే నిర్దుష్టమైనటువంటి స్వరూపము, ప్రాణాన్ని ఉపాసించు అనే ఉద్దేశంతో ఈ ఖండము ఇక్కడ ఆఖ్యాయిక మొదలవుతున్నాయి. మంత్రం చూద్దాము. మొదటి మంత్రము. దేవాసురాः వై యత్ర సంయేతిరే ఉభయే ప్రాజాపత్యాస్ తద్దదేవా ఉద్గీతమాజహ్పుర్ అనేన ఏనాన్ అభిభవిష్యామ ఇతి. ఈ విధంగా దేవాసురాः వై, దేవతలు అసురులు, దేవతలు అసురులు. ఇక్కడ తర్వాత భాషను చూస్తాము. దేవతలు అసురులు అంటున్నప్పుడు ఇంద్రాది దేవతలు అని కాకుండా బుద్ధి వృత్తులు, బుద్ధిలో ఆ విధంగా శాస్త్రీయ వృత్తులని, ధార్మిక వృత్తులని. సో శాస్త్రానుసారీ వృత్తులు, శాస్త్రానుష్ఠానానికి అనుకూలమైనటువంటి వృత్తులు, అవన్నీ కూడా దేవతలు అని. అదేవిధంగా అసురాహ, దానికి వ్యతిరేకంగా అసురులు. దేవాసురాహ వై యత్ర సంయేతిరే. అసురహ, హ, వై ఇవన్నీ కూడా నిపాతాలు. ఇవి సామాన్యంగా వాక్యాలంకారాలలాగా ఒక ఆఖ్యాయికను తెలపడానికి వినియోగించబడుతున్నాయి. ఇక్కడ దేవాసురాహ వై యత్ర సంయేతిరే, పరస్పరం యుద్ధం చేస్తున్నారు. ఉభయే ప్రాజాపత్యాః, ఇద్దరు కూడా ప్రాజాపత్యాః, ప్రజాపతికి సంబంధించినటువంటి వాళ్ళు. ప్రజాపతే రయం ఇది ప్రాజాపత్యాః, ప్రజాపతికి సంబంధించినటువంటి వాళ్ళే, ప్రజాపతి యొక్క సంతానం. అంతా దేవతలు అసురులు ఇద్దరు కూడా, రైట్. పుణ్యాత్మ, పాపాత్మ, సకల ప్రాణులు ధర్మాన్ని కట్టుబడినటువంటి వాళ్ళు, ఇతరులు మిశ్రమ పద్ధతి కలిగినటువంటి వాళ్ళు, అందరూ కూడా ఆ ప్రజాపతి నుంచే వస్తున్నారు. ఒకడే ప్రజాపతి, ఒకడే సృష్టికర్త అని ఆ విధంగా ఆ ప్రజాపతి నుంచి వచ్చినటువంటి వాళ్ళే ప్రాజాపత్యాః. అందులో వాళ్ళిద్దరిలో దేవా ఉద్గీతం ఆజహ్రుహు, ఆ దేవతలందులో ఈ అసురులను జయించాలనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వారై ఉద్గీతం ఆజహ్రుహు, ఉద్గీతను అనుష్ఠింపదలచిరి. ఉద్గీతను అనుష్ఠింపదలచిరి, అనుష్ఠిస్తున్నారు, అనుష్ఠానం చేస్తూ. అందులో ఏనాన్ అభిభవిష్యామ ఇతి. అనేన ఉద్గీతేన, ఈ ఉద్గీత ద్వారా ఏనాన్ అసురాన్, ఈ అసురులను అభిభవిష్యామః, మేము వీళ్ళని జయిస్తాము అనేటువంటి ఉద్దేశంతో, ఆ ఇచ్ఛ, జయించాలనేటువంటి ఇచ్ఛ, అసురులను జయించాలనేటువంటి, ఆసురీ ప్రవృత్తిని జయించాలనేటువంటి ఇచ్ఛతో ఇక్కడ ఉద్గీతను ఆశ్రయించి ఉద్గీతను అనుష్ఠిస్తున్నారు. ఉద్గాత ఋత్విక్ ఎవరైతే ఉన్నారో ఆ ఋత్విక్ యొక్క కర్మ, ఉద్గాత యొక్క కర్మని ఇక్కడ ఉద్గీత అని. ఇంతకుముందు మనం ఉద్గీత చెప్పుకున్నప్పుడు ఉద్గీత అంటే ఓంకారం అని చెప్పుకున్నాము. ఇక్కడ ఉద్గీత అంటున్నప్పుడు ఉద్గాత ద్వారా చేయబడ్డటువంటి కర్మ ఉద్గీత, ఆ ఉద్గీతను అనుష్ఠిస్తున్నారు, అంటే కర్మను అనుష్ఠిస్తున్నారు. మొదటి ఖండంలో చూసాం మనం, ఈ కర్మ ఉపాసనతో పాటుగా చేసినప్పుడు అది అధిక ఫలాన్ని సమృద్ధిని ఇస్తా ఉంది. రైట్. ఉపాసన తెలిసి కర్మ చేయొచ్చు, ఉపాసన తెలియకుండా కూడా కర్మ చేయొచ్చు. కానీ ఉపాసన తెలిసి ఉపాసనతో పాటుగా ఎవరైతే కర్మ చేస్తున్నారో అది అధిక ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ఉపాసనతో పాటుగా ఆ ఉద్గీతోపాసనతో పాటుగా ఉద్గాత యొక్క కర్మ ఉద్గీతను అనుష్ఠించిరి అని. భాష్యం చూద్దాము.
దేవాసురాः దేవాసురాः దేవాశ్చ అసురాశ్చ ఇది దేవాసురాः. దేవతలు అసురులు ద్వంద్వ సమాసము. సో వీళ్ళిద్దరు కూడా దేవతలు అసురులు. అందులో దేవతలు అంటున్నప్పుడు దేవాః దివ్యతేః ద్యోతనార్థస్య శాస్త్రోద్భాసితాః ఇంద్రియ వృత్తయః. దేవాః అంటున్నప్పుడు ఇంద్రియ వృత్తయః, ఇంద్రియ వృత్తులను తీసుకోవాలి ఇక్కడ. ఏంటి ఏ ఇంద్రియ వృత్తులు? శాస్త్రోద్భాసితాః శాస్త్రాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి, శాస్త్రేణ అంటే శాస్త్రాన్ని, శాస్త్రము చేత అంటున్నప్పుడు శాస్త్రముతో, శాస్త్ర సహాయంతో ప్రకాశిస్తున్నటువంటి, శాస్త్ర విషయాలను, శాస్త్రీయ విషయాలకు అనుకూలంగా ఉంటున్నటువంటి ఆ ఇంద్రియ వృత్తులు ఏవైతే ఉన్నాయో శాస్త్రోద్భాసితాః ఇంద్రియ వృత్తయః. ఈ విధంగా శాస్త్రోద్భాసితాః అనే అర్థం దేవాః అనే పదానికి ఏ విధంగా వస్తుంది అంటున్నప్పుడు, ఇక్కడ ఈ దేవ శబ్దము దివు ధాతువు నుంచి వస్తూ ఉంది. దివు ధాతువు ఈ దివాదిగణంలో మొదటి ధాతువు. ఈ ధాతువులని 10 గణాలుగా విభజించుకుంటాం కదా. భ్వాద్యదాది జుహోత్యాది, దివాది స్వాదిరేవచ, తుదాదిశ్చ రుదాదిశ్చ తనక్రియాది చురాదయః అని 10 గణాలు. అందులో 4వ గణం దివాది గణంలో మొదటి ధాతువు దివు ధాతువు. ఈ ధాతు పాఠంలో ధాతువునాం అనేకార్థత్వాత్ ఎలాగో ఉంది, ధాతువులకు అనేక అర్థాలు ఉన్నాయి, కానీ ప్రధాన అర్థాలని ధాతు పాఠంలో పాణిని మహర్షియే ప్రదర్శించారు అక్కడ అని. అందులో ఈ దివు ధాతువుకి 10 అర్థాలు చెప్పారు ధాతు పాఠంలోనే. ప్రసిద్ధ అర్థాలని అక్కడ చెప్తున్నారు కదా. ఆ విధంగా క్రీడా విజిగీష వ్యవహార ద్యుతి స్తుతి మోద మద స్వప్న కాంతి గతిషు, ఇవన్నీ కూడా ఈ అర్థాలు. ఇందులో ద్యుతి అంటే క్రీడా విజిగీష, క్రీడ ఆడడము, విజిగీష వ్యవహార, అందులో ద్యుతి వస్తాం, ద్యుతి ప్రకాశము. ఆ విధంగా ఈ దివధాతు ఈ ద్యుతి అనే అర్థంలో ఉన్నటువంటి దివ్యతేహే అన్నప్పుడు దివ్యతి ధాతువు యొక్క రూపం, స్థిప్ రూపం. స్థిప్ చేసినప్పుడు దివ్యతి అంటే దివుధాతు అని. దివ్యతేహే అంటే దివుధాతువు యొక్క రూపం అర్థం ఏముంది? ద్యోతనం, ప్రకాశనం. ద్యోతనార్థస్య దివ్యతేహే, ద్యోతన అర్థములో ఉన్నటువంటి, ద్యోతన అర్థాన్ని కలిగినటువంటి దివు ధాతువు ద్వారా ఈ దేవ శబ్దం ఏర్పడుతా ఉంది. దివు ధాతువుకి రెండవ స్థానంలో ఉపదా అంటాంగా, రెండవ స్థానం. ఉపదా స్థానంలో ఇకారం ఉంది. ఇకారాన్ని గుణం చేస్తే ఏ అయిపోతుంది? సో దివు కాస్త దేవ అయిపోతుంది. సో ఆ విధంగా దివు ధాతువు నుంచి దేవ శబ్దం ఉత్పన్నమైంది. ఆ దివు ధాతువుకి ఈ ప్రకాశనం అనే అర్థం ఉంది. రైట్. ఆ విధంగా ఇంద్రియాలు ఏం చేస్తాయి? ఇంద్రియ వృత్తులు, ఇంద్రియ వృత్తయ ఇంద్రియ వ్యాపారాలు. ఇంద్రియ వ్యాపారాలు కూడా ఇంద్రియ విషయాలను ప్రకాశింపజేస్తున్నాయి. రైట్. జ్ఞానేంద్రియాలు చక్షురింద్రియము రూపాదులను ప్రకాశింపజేస్తూ ఉంది. కర్మేంద్రియాలు కూడా ఆ వస్తువుతో వ్యవహరిస్తున్నాయి కదా. వాగింద్రియం స్పష్టంగా శబ్దం ద్వారా వస్తువులు ప్రకాశింపజేస్తుంది. హస్తాది ఇంద్రియాలు కూడా వాటితోనే, విషయాలతోనే వ్యవహరిస్తున్నాయి. వీటికి సంబంధించినటువంటి అంతఃకరణ వృత్తులన్నీ అంతఃకరణంలోనే ఉంటాయి. మనస్సులోనే వృత్తులన్నీ మానస వృత్తులే. ఇంద్రియాలకు వేరే వృత్తి ఏం లేదు కదా. ఇంద్రియ వృత్తులు అన్నప్పుడు ఇంద్రియ వ్యాపారం అని, తదనుకూలమైనటువంటి మానస వృత్తులు. చక్షురింద్రియం ద్వారా రూపం ఏదైతే కలుగుతా ఉందో ఆ రూప వృత్తి అంతఃకరణ వృత్తి. అంతఃకరణ వృత్తి గాని చక్షురింద్రియ సహకారంతో ఏర్పడతా ఉంది. చక్షురింద్రియ సహకృత అంతఃకరణ వృత్తి. అదేవిధంగా దర్శన వ్యాపారం, ఇంద్రియం యొక్క వ్యాపారం. సో ఇవన్నీ కూడా ఈ ఇంద్రియ వృత్తులు శాస్త్రోద్భాసిత, శాస్త్రానికి అనుకూలమైనటువంటివి, శాస్త్ర ప్రతిపాదిత విషయాలకు సంబంధించినటువంటివి, వాటిని ప్రకాశింపజేస్తూ వాటి చేత ప్రకాశింపబడుతున్నటువంటి, అంటే వాటికి అనుకూలమైనటువంటి ఆ ఇంద్రియ వృత్తులు ప్రకాశింపజేస్తున్నాయి కాబట్టి ద్యోతన అనే అర్థం ఉంది. ఇవన్నీ కూడా అందుకనే ప్రకాశకాలు. సూర్యుడు ప్రకాశక స్వరూపము, రూపాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. చంద్రుడు రూపాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. అదేవిధంగా ఇంద్రియాలన్నీ కూడా ఇంద్రియ విషయాలను ప్రకాశింపజేస్తున్నాయి. మనస్సు సకల ఇంద్రియ విషయాలను ప్రకాశింపజేస్తూ ఉంది. కాబట్టి వీటన్నిటినీ ప్రకాశకాలని చెప్పుకుంటాం. ఇవన్నీ ప్రకాశకాలే. వీటన్నిటికీ కూడా దివు ధాతువు ద్వారా ఏర్పడేటువంటి దేవ శబ్దాన్ని ప్రయోగించడానికి ఇవన్నీ కూడా యోగ్యాలే. ఎందుకంటే వాటిలో ప్రకాశకత్వం ఉంది కాబట్టి. ఆ విధంగా ఇక్కడ ఇంద్రియ వృత్తులనే దేవతలు అని చెప్పుకుంటున్నారు. ఇక అసురాహ అంటున్నప్పుడు దేవాసురాహ, ఈ ఇద్దరు ఇక్కడ పరస్పర విరుద్ధంగా ప్రతిపాదించబడుతున్నారు కాబట్టి దేవతలు శాస్త్రోద్భాసిత ఇంద్రియ వృత్తులైనప్పుడు తద్విపరీతాః అసురాహ. అసురాహ తద్విపరీతాః
స్వేషు ఏవ అసుషు విశ్వగ్విషయాసు ప్రాణనక్రియాసు రమణాత్ స్వాభావిక్యః తమాత్మికాః ఇంద్రియవృత్తయ ఏవ. ఈ అసురాః అపి ఇంద్రియవృత్తయ ఏవ. అసురులు కూడా ఇంద్రియవృత్తులే. అయితే అసురులు అంటున్నప్పుడు అసుషు రమంతే ఇది అసురాః అని, అసుషు రమణాత్ అసురాః అని దానికి వ్యుత్పత్తి. అసురులు. అసు అంటున్నప్పుడు ప్రాణము. అసు అంటేనే దానికి అర్థం ప్రాణము. ఇక్కడ స్వేషు ఏవ అసుషు, స్వేషు స్వకీయ స్వసంబంధి అసుషు. అసుషు అంటున్నప్పుడు విశ్వగ్ విషయాసు, విశ్వక్ నానా విషయాలు, అనేక విషయాలలో ఏంటివా అనేక విషయాలు? ప్రాణన క్రియాసు. ఆ ప్రాణ శబ్దం చేత ఇంద్రియాలను గ్రహిస్తాం. ప్రాణశబ్దం చేత ఇంద్రియాలను తీసుకొని సకల ఇంద్రియ వ్యవహారాలు. ఎటువంటి ఇంద్రియ వ్యవహారాలు? స్వస్వ విషయాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు. ఆయా ఇంద్రియ విషయాలు ఏవైతే ఉన్నాయో రైట్, స్వాభావికంగా అవిద్య, కామ, కర్మ. అవిద్య ద్వారా కామన, ఇచ్ఛ, బాహ్య విషయ. అవిద్య ద్వారా మొట్టమొదటిగా భేద బుద్ధి. అవిద్య ద్వారా వ్యాపక స్వరూపం యొక్క జ్ఞానము లేకపోవడం ఆవరణ. తద్వారా ఒక పరిచ్ఛిన్న భావన, అది అక్కడి నుంచి విక్షేపం మొదలవుతా ఉంది. ఆ పరిచ్ఛిన్న భావన ద్వారా బాహ్య విషయాలు అనేటువంటి భావన. సో ఈ భేదం యందు సత్యత్వ బుద్ధి. ఆ బాహ్య విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్నిటి యందు అభిరుచి, ఇష్టత, కొన్నిటి యందు అయిష్టత. సో ఈ విధంగా ఈ విధంగా కామన ఏర్పడుతూ ఉంది, రాగద్వేషాలు. సో వాటి ద్వారా ఏ విషయాలను కోరుతున్నాడో వాటికి సంబంధించినటువంటి ఇంద్రియ వృత్తులు, ఇంద్రియ వ్యాపారాలు అని. అందుకని విశ్వక్ అటువంటి విషయాలు ఎన్ని ఉన్నాయి? అనేకమైనటువంటి విషయాలు. సకల సాంసారిక విషయాలన్నీ కూడా, శబ్దస్పర్శ రూపరసగంధాలు ఏవైతే, వాటి అనంత కోటి భేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విశ్వగ్ విషయాసు ప్రాణన క్రియాసు స్వ ఇంద్రియ వ్యాపారం ఎందే రమణాత్ అసుషు రమణాత్. ఆ విధంగా అసువులు విషయాల యందు ఆనందాన్ని పొందేటువంటి స్వభావం కలిగినటువంటి ఇంద్రియ వృత్తులు, ఆయా విషయాలను ప్రకాశింపజేసేటువంటి. ఆయా విషయాలు శాస్త్ర విరుద్ధాలుగానే ఉంటాయి. శాస్త్రము జ్ఞానాన్ని ఆశ్రయించింది. శాస్త్రము అది లేకుండా మిగిలిన వ్యవహారం ఏదైతే ఉందో అజ్ఞానాన్ని ఆశ్రయించే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా స్వాభావికం అంటేనే ఇక్కడ అజ్ఞాన కార్యం. స్వాభావికంగా అంటే ఉపదేశము లేకుండా, ఎవరో చెప్పవలసినటువంటి అవసరం లేకుండా. శాస్త్రం ప్రమాణం శబ్ద ప్రమాణంలోకి వస్తాం. శబ్ద ప్రమాణము అయితే ఇతర ప్రమాణాల్లా కాదు. శబ్ద ప్రమాణంలో కూడా లౌకికము అలౌకికము రెండు చూస్తున్నాం. శాస్త్రీయము, లౌకికము. లౌకిక వ్యవహారాల్లో ఏదైతే వాక్యాలు ఉన్నాయో ఆప్త పురుష కథిత వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రామాణికంగా తీసుకుంటాము. అదేవిధంగా అపౌరుషేయ వాక్యము, వేదము ప్రమాణంగా తీసుకుంటాం. అపౌరుషేయ వాక్యం ఏదైతే ఉందో తద్వారా తెలిసేటువంటి విషయాలు ఉపదేశం ద్వారానే తెలుస్తున్నాయి. ప్రత్యేక ప్రయత్నం ద్వారా తెలుస్తుంది. ప్రత్యక్ష అనుమానాదుల ద్వారా కానీ, లౌకిక వాక్యాల ద్వారా కానీ కలిగేటువంటి జ్ఞానం విశేష ప్రయత్నం లేకుండా కలుగుతా ఉంది. కొద్దిపాటి ప్రయత్నం ఉంటుంది, విశేష ప్రయత్నం లేదు అక్కడ. అందుకని అవి స్వాభావిక్య అని, స్వాభావికంగా కలుగుతున్నటువంటి, సహజంగా కలుగుతున్నటువంటి అటువంటి ఇంద్రియ వృత్తులు. తమ ఆత్మికాహ తమో రూపాహ అంటే అజ్ఞాన రూపాలే. అజ్ఞాన కార్యాలు కదా, అజ్ఞాన కార్యాలు కాబట్టి అజ్ఞాన రూపాలైనటువంటి ఇంద్రియ ప్రవృత్తులు. అజ్ఞాన రూపాలైనా కూడా విషయ ప్రకాశనం చేస్తాయి, విషయాలను ప్రకాశింపజేస్తుంది. రైట్. సో అజ్ఞానము, ఈ సంశయ జ్ఞానం కానీ, మిథ్యా జ్ఞానం కానీ, ఇవన్నీ కూడా అజ్ఞాన కార్యాలని స్పష్టంగా తెలుస్తుంది కదా. అవి కూడా విషయాలను ప్రకాశింపజేస్తున్నాయి ఏదో రకంగా. రజ్జువులో లేని సర్పాన్ని ప్రకాశింపజేస్తా ఉంది మిథ్యా భ్రాంతి జ్ఞానం. అక్కడ రజ్జు సర్ప జ్ఞానాన్ని భ్రాంతి జ్ఞానం అంటున్నాం కదా, అజ్ఞాన కార్యం అది. కానీ జ్ఞాన శబ్దాన్ని ప్రయోగిస్తాం. అందుకని ఇక్కడ తమ ఆత్మికాహ తమో రూపాహ అజ్ఞాన రూపాహ ఇంద్రియ వృత్తయ విషయ ప్రకాశకాహ. ఆ విషయ ప్రకాశకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ అసురులు అని. ఆ విషయాలు అసుషు ఆయా శబ్దస్పర్శాది విషయాల యందు ఆనందాన్ని, శబ్ద విషయాల ఎందే వాటి ప్రవృత్తి కలిగి ఉంది. కాబట్టి అసుషు రమణాత్
ఇంద్రియ వృత్తయ అని. అసుషు రమంతే ఇది అసురాహ అని సామాన్యంగా ఈ పాతాళ లోకవాసులు అసురులు అని చెప్తున్నప్పుడు ఆ అర్థం చెప్పుకుంటాం. అసుషు రమంతే అని వాళ్ళు ఆ వ్యక్తులని చెప్తున్నప్పుడు ఇక్కడ అసుషు రమణాత్ స్వాభావిక్య తమ ఆత్మిక ఇంద్రియ వృత్తయ ఇంద్రియ వృత్తులు. హా వై ఇది పూర్వవృత్తోద్భాసకౌ నిపాతౌ. హా వై అనేటువంటి ఈ రెండు పదాలు మంత్రంలో ఏవైతే వచ్చాయో దేవాసురా హవై, ఈ రెండు కూడా నిపాతాలు. స్వరాది నిపాతం అవి అని చెప్పుకుంటాం కదా. స్వరాది గణంలో ఉంటున్నటువంటి నిపాతాలన్నీ కూడా అవ్యయాలు అవుతున్నాయి. వీటికి ఒక నిర్దిష్టమైనటువంటి అర్థం కాకుండా ఆయా సందర్భాలను బట్టి అర్థాలు చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుంది, పూర్వవృత్తోద్భాసకౌ, పూర్వవృత్త గతించినటువంటి అంటే అనగనగా ఒక రాజు అనే విధంగా అయితే ఒక ఆఖ్యాయికను మొదలు పెడతారో ఆ విధంగా పూర్వవృత్త గతించినటువంటి చరిత్రను చెప్పడానికి వినియోగించేటువంటి అంటే ఒక ఆఖ్యాయికను ప్రకాశింపజేసి ఇది ఒక ఆఖ్యాయిక అని తెలియజేస్తూ సృష్టి ఆదిలో ప్రజాపతి పూర్వకల్పంలో యజమానిగా ఉంటున్న దశలో ఆయన యొక్క వృత్తులు అని ఆ విధంగా ఒక ఆఖ్యాయికలా తెలియజేయడానికి నిపాతాలు. దేవాసురాహ వై ఎత్ర సంయేతిరే అని కదా. ఎత్ర యస్మిన్ నిమిత్తే, ఇక్కడ ఎత్ర సప్తమి నిమిత్త అర్థంలో. యస్మిన్ నిమిత్తే అంటే ఏ నిమిత్తం, ఏ కారణం చేత వాళ్ళు యుద్ధం చేస్తున్నారు దేవాసురులు. ఎత్ర సంయేతిరే అంటే ఏ దేశములో ఏ కాలంలో అని అర్థం కాకుండా దేశ కాలాలు కూడా ఎత్ర శబ్దంతో చెప్పుకుంటాం కదా. అక్కడ లేదా ఆ సమయంలో అని ఆ అర్థం కాకుండా ఇక్కడ యస్మిన్ నిమిత్తే, నిమిత్త సప్తమి. ఏ నిమిత్తం చేతనైతే, యుద్ధాన్ని నిమిత్తం ఏముంటుంది, ఇతరేతర విషయాపహార లక్షణే, ఇతరేతరాణం విషయాలు, ఇతరేతరుల యొక్క విషయాలు అంటే ఒకరి యొక్క విషయాలను ఇంకొకరు అపహరించాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, పొందాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, బుద్ధి ఒక కాలంలో ఒక వృత్తినే కలగజేయగలుగుతుంది. ఇంద్రియ వృత్తులు ఇవన్నీ కూడా బుద్ధిలో ఉన్నటువంటి సకల ఇంద్రియ వృత్తులు ఏదో ఒక వృత్తే ఒక కాలంలో ఉంటుంది. ఏకకాలంలో అనేక వృత్తులను అంగీకరించలేము, రైట్. సో అంతఃకరణలో ఒక వృత్తి. అందుకనే ఈ శబ్దస్పర్శ రూపరసగంధ జ్ఞానాలు క్రమంగానే కలుగుతున్నాయని సిద్ధాంతం. అందరు దార్శనికులు అంగీకరించే విషయం. శబ్దజ్ఞానం కలుగుతున్నప్పుడు రూపజ్ఞానం లేదు, రూపజ్ఞానం కలుగుతున్నప్పుడు రసజ్ఞానం లేదు. ఇవన్నీ క్రమంగా కలుగుతున్నాయి. కానీ అత్యంత వేగంగా కలగడం చేత అన్ని ఒక్కసారిగా కలుగుతున్నట్టు కనిపిస్తున్నా ఒక్కొక్కటే కలుగుతున్నాయని. ఆ విధంగా ఇంద్రియ వృత్తులు ఒక కాలంలో ఒకటే ఉంటాయి. శాస్త్రీయ వృత్తి ఉన్నప్పుడు అశాస్త్రీయ వృత్తి లేదు, అశాస్త్రీయ వృత్తి ఉన్నప్పుడు శాస్త్రీయ వృత్తి లేదు. కాబట్టి అశాస్త్రీయ వృత్తి ఆసురీ వృత్తి ఈ దైవీ వృత్తి కలగకుండా తనే కలగాలనేటువంటి ప్రయత్నం, లేదా ఆసురీ వృత్తులు అధికంగా కలగాలనేటువంటి ప్రయత్నం. ఆసురీ వృత్తుల యొక్క ప్రయత్నం ఏ వృత్తి కలుగుతా ఉందో ఆయా వృత్తి మనస్సులో ఏ వృత్తి బయలుదేరుతుందో ఆయా వృత్తి ఆయా సంస్కారాన్ని కలిగించి తత్సమాన జాతీయ అటువంటి వృత్తులు మళ్ళీ కలగడానికి అవకాశాన్ని కల్పిస్తా ఉంది. ఆ సంస్కారాలు మెరుగుపడుతున్నాయి, బలపడుతున్నాయి. ఏ వృత్తులైతే ఉత్పన్నమవుతున్నాయో ఆ వృత్తులు ప్రబలమవుతుంటాయి, మళ్ళీ ఉత్పన్నమవుతుంది. ఆసురీ వృత్తులైతే ఆసురీ ప్రవృత్తి ప్రబలమవుతుంది. దైవీ వృత్తులు అధికంగా ఉన్నప్పుడు దైవీ ప్రవృత్తి ప్రబలమవుతుంది. కాబట్టి ఆ ప్రాబల్యాన్ని గురించి అది ఇతరేతర విషయాలు. సో ఆ ఇతరేతర విషయాలను అపహరించాలనేటువంటి శాస్త్రీయ వృత్తుల యొక్క విషయం శాస్త్రీయ విషయాలు, అశాస్త్రీయ వృత్తుల యొక్క విషయము రాగద్వేషాది విషయాలు. సో ఈ విషయాలని ఇతరేతర విషయాలని ధ్వంసం చేయాలనే అనేటువంటి నిమిత్తం చేత ఆ ఉత్సాహం చేత సంయేతిరే అంటున్నప్పుడు సంపూర్వస్య యతతేహే సంగ్రామార్థత్వం ఇది సంగ్రామం కృతవంతః ఇత్యర్థః. సంయేతిరే సంపూర్వక యతి ధాతు, యతి ప్రయత్నే ధాతు. ఈ ప్రయత్నము అంటే సంపూర్వక ఉపసర్గ. ఈ ఉపసర్గతో పాటుగా ఈ ప్రయత్నార్థంలో ఉండే యతి ధాతువుకి సంగ్రామం యుద్ధం అని అర్థం వస్తూ ఉంది. సమ్యక్ ప్రయత్నం అంటే సమ్యక్ ప్రయత్నం చివరి వరకు ఆ ప్రయత్నము అది ఇతరేతర విషయాపహారం కలిగేంత వరకు, ఎవరో ఒకరు జయించేంత వరకు నిరంతరంగా జరిగేటువంటి ప్రయత్నం అది సంయతి.
అందుకని సంయతి అంటే యుద్ధం అని అర్థం. సంపూర్వస్య యతతేహే సంగ్రామార్థత్వం ఇది. సంగ్రామం అనే అర్థం రూఢిగా ఉంది అందులో. కాబట్టి ఇది ఇక్కడ సంయేతిరే అంటే ఇద్దరు కూడా యుద్ధం చేశారు. సంగ్రామం కృతవంతః. భూతకాల ప్రయోగాలు. ఎందుకంటే ఆఖ్యాయకం చెప్పుకుంటున్నాం కాబట్టి. యద్యపి నిరంతరం జరిగేటువంటి యుద్ధం అది. ఈ దేవాసుర సంగ్రామం ఏదైతే ఉందో మంచికి చెడుకి మధ్యలో, అంటే శాస్త్రీయ వృత్తులకి అశాస్త్రీయ వృత్తులకి మధ్యలో జరిగే యుద్ధం, నిరంతరంగా జరిగే సంగ్రామం. ఇక్కడ భూతవచనం ఈ ఉపాసన ఈ ఆఖ్యాయికను తెలుపుతూ భూతకాల వాచకం. కృతవంతః యుద్ధము చేసిరి అని. అది వాక్యానికి పదార్థం. ప్రతి పదానికి అర్థం చెప్పిన తర్వాత భాష్యకారులు వాక్య తాత్పర్యం చెప్తున్నారు. శాస్త్రీయ ప్రకాశ వృత్తి అభిభవనాయ ప్రవృత్తాః స్వాభావిక్యః తమోరూపాః ఇంద్రియ వృత్తయః అసురాః. ఈ దైవీ వృత్తులు ఆసురీ వృత్తులు, వీటిలో ఆసురీ వృత్తుల యొక్క ప్రాబల్యం చూపిస్తున్నారు. శాస్త్రీయ ప్రకాశ వృత్తి అభిభవనాయ, శాస్త్రీయ విషయాలను ప్రకాశింపజేసేటువంటి దైవీ వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అణగదొక్కడానికి, వాటిని బుద్ధి నుంచి తొలగించడానికి అభిభవనాయ ఈ ఆసురీ ఇంద్రియ వృత్తులు బయలుదేరుతున్నాయి. ఇంద్రియ వృత్తయ తమోరూపాః ఇంద్రియ వృత్తయ స్వాభావిక్య అంటే అజ్ఞాన కార్యాలు, అజ్ఞాన కార్యాలైనటువంటి అజ్ఞాన రూపాలు కూడా అయినటువంటి ఈ ఇంద్రియ వృత్తులు ప్రవృత్తమవుతున్నాయి. ఇవే అసురాః ఇంద్రియ వృత్తయ ప్రవృత్తాః. తథా తద్విపరీతాః శాస్త్రార్థ విషయ వివేక జ్యోతిరాత్మనో దేవాః స్వాభావిక తమోరూప అసురాభిభవనాయ ప్రవృత్తాః ఇతి అన్యోన్యావిభవోద్భవరూపాః సంగ్రామః ఇవ సర్వప్రాణిషు ప్రతిదేహం దేవాసుర సంగ్రామః అనాదికాల ప్రవృత్తః ఇతి అభిప్రాయః. ఇక్కడ భూతకాలం వివక్షితం కదా, ఆఖ్యాయిక కాబట్టి భూతకాలము, ఇది నిరంతరంగా జరిగేటువంటి యుద్ధం అని ఈ ఆఖ్యాయిక సారాంశం చెప్తున్నారు ఇక్కడ. ఈ విధంగా ఆసురీ వృత్తులు శాస్త్రీయ వృత్తులని జయించాలనేటువంటి కోరిక, అంటే శాస్త్రీయ వృత్తులకు అవకాశం ఇవ్వక సంపూర్ణంగా ఈ ఇంద్రియ వృత్తులు ప్రయత్నం చేస్తున్నాయి. దానికి విపరీతంగా శాస్త్రీయ విషయ వివేక జ్యోతిరాత్మనః, శాస్త్రీయ విషయాలు, వాటి యొక్క చింతన, వాటి విచారము, వాటి అనుష్ఠానము, ఇదే విషయంగా కలిగినటువంటి జ్యోతిరాత్మనః. అక్కడ తమోరూపాః అని చెప్పుకున్నాం కదా, తమ ఆత్మనః తమోరూపాః. ఇవి దానికి విరుద్ధంగా ఆసురీ వృత్తులు అజ్ఞాన కార్యాలు, ఇవి దైవీ వృత్తులు తద్విపరీతాః అని చెప్పినప్పుడు తమోరూపాహకి విరుద్ధంగా జ్యోతిరాత్మనః ప్రకాశక స్వరూపాలు. రెండు కూడా వాటి విషయాలను ప్రకాశింపజేస్తున్నప్పటికీ కూడా అవి అజ్ఞాన కార్యాలు కాబట్టి తమోరూపాః. ఈ దైవీ వృత్తులు శాస్త్రం వైపు తీసుకువెళ్తున్నాయి, మనిషిని, వ్యక్తిని శాస్త్రం వైపు తీసుకువెళ్తున్నాయి. అసతోమ సద్గమయ అన్నప్పుడు అసత్యము నుంచి సత్యానికి మార్గమే ఆ గమనం. ఏంటిది అది? అసత్యం అంటున్నప్పుడు, అక్కడ అసత్ అంటున్నప్పుడు అశాస్త్రీయ లౌకిక ప్రవృత్తి, అందు నుంచి సద్గమయ సత్తు వైపు, సత్యం వైపు అంటున్నప్పుడు శాస్త్రీయ ప్రవృత్తి వైపు, అశాస్త్రీయ ప్రవృత్తి నుంచి శాస్త్రీయ ప్రవృత్తి వైపు వెళ్ళాలి. అందుకని ఇవి శాస్త్రీయ విషయాలని జ్యోతిరాత్మనః, జ్యోతియే స్వభావంగా ప్రకాశకం, సన్మార్గాన్ని చూపించేటువంటివి. అటువంటి ఈ దేవాహం స్వాభావిక తమోరూపాసుర అభిభవనాయ, ఇవి కూడా శాస్త్రీయ వృత్తులు కూడా అశాస్త్రీయ వృత్తులను జయించాలనే సంకల్పంతోనే ప్రవృత్తమవుతున్నాయి, ఆరంభమవుతున్నాయి. వీటి స్వభావం అది. ఈ రెండిటికి సహజంగా పరస్పర విరోధం ఉంది, స్వాభావిక సహజ విరోధం ఉంది. ఆ విధంగా విరోధంతో ప్రవృత్తమవుతున్నాయి. ఇది అన్యోన్య అభిభవ ఉద్భవ రూపాః. అన్యోన్య అభిభవ ఉద్భవ, రెండవ దాన్ని తొలగించే మొదటిది రాగలదు, మొదటి దాన్ని తొలగించే రెండవది రాగలదు. కాబట్టి పరస్పరం ఒక వృత్తిని ఇంకొక వృత్తి గెలవాలనే ప్రయత్నంతో ఇక్కడ యుద్ధం చేస్తున్నాయి. అన్యోన్య అభిభవ ఉద్భవ రూప సంగ్రామ, ఇది సంగ్రామం ఇక్కడ. రైట్. సామాన్యంగా లోకంలో జరిగేటువంటి బాహ్య యుద్ధాలుగా కాకుండా అంతర్యుద్ధం, ఈ విధంగా మనస్సులో జరుగుతున్నటువంటి ఈ యుద్ధం సంగ్రామ ఇవ అన్యోన్యాభిభవోద్భవ రూప అన్యోన్య అభిభవ ఉద్భవ. రైట్. ఈ రూపమైనటువంటి సంగ్రామ ఇవ సర్వప్రాణిషు ప్రతిదేహం,
ప్రతి శరీరంలోనూ ప్రతి ప్రాణిలోనూ ఈ విధంగా ఈ దేవాసుర సంగ్రామం అనాది కాలం నుంచి నడుస్తూనే ఉంది. స ఇహ శృత్యా ఆఖ్యాయికారూపేణ ధర్మాధర్మోత్పత్తి వివేక విజ్ఞానాయ కథ్యతే. ఇక్కడ ఈ విషయం లోకంలో ప్రసిద్ధమైనటువంటి విషయమే, ఇది సర్వత్ర జరుగుతున్నటువంటి విషయమే. అయితే శృతి చేత ఇక్కడ ఆఖ్యాయిక రూపంగా తెలియజేయబడుతా ఉంది. ధర్మాధర్మ ఉత్పత్తి వివేక విజ్ఞానాయ. ధర్మ ఉత్పత్తి ఎలా ధర్మం ఎలా వర్ధిల్లుతుంది, అధర్మం ఎలా పెరుగుతుంది అనేటువంటి ధర్మాధర్మ ఉత్పత్తి వివేకం, ధర్మం ఏ విధంగా అధర్మం ఏ విధంగా కొనసాగుతుంది, బలపడుతుంది అనేటువంటి వివేకాన్ని కలిగించడానికి ఇక్కడ ఈ ఆఖ్యాయిక మొదలవుతాం. ఈ విధంగా శృతి మొదలు చేస్తాం. శృతి ఈ ఉద్దేశంతో ఆఖ్యాయికను తెలుపుతుంది. ప్రాణ విశుద్ధి విజ్ఞాన విధిపరతయ. అదేవిధంగా ప్రాణ విశుద్ధి విజ్ఞాన, ప్రాణము విశుద్ధమైనటువంటి స్వరూపము. సో ప్రాణాన్ని ఉపాసించాలి. ఉపాసించిన ప్రాణ దృష్టితో జీవుడు వ్యవహరించవచ్చు, లేదా ఇంద్రియ దృష్టితో వ్యవహరిస్తున్నప్పుడు అశాస్త్రీయ పద్ధతిలో వెళ్తున్నాడు. ప్రాణ దృష్టితో అంటే సమష్టి దృష్టితో వెళ్తున్నప్పుడు ఆ విధంగా చిత్తశుద్ధి కలుగుతుందని ప్రాణ విశుద్ధి విజ్ఞానం. ప్రాణం విశుద్ధి స్వరూపము, దోషరహిత స్వరూపము, ఈ ఆసురీ వృత్తులు జయించలేనటువంటి స్వరూపము. ఆసురీ వృత్తులు ఎందుకు జయించలేవు? దోషం అందులో లేదు. స్వాభావికంగా ప్రాణంలో దోషము లేదు, స్వాభావికంగా ఇంద్రియాలలో దోషం ఉంది. స్వాభావికంగానే సహజంగానే ఇంద్రియాల్లో దోషం ఉంది కాబట్టి ఇంద్రియాన్ని ఆశ్రయించి నువ్వు ఈ ఆసురీ వృత్తులను జయించలేవు. ప్రాణంలో సహజంగానే దోషం లేదు కాబట్టి ప్రాణాన్ని ఆశ్రయించి ఈ ఆసురీ వృత్తులను జయించవచ్చు అని ఆ విధంగా ధర్మాధర్మ ఉత్పత్తి వివేకము, అదేవిధంగా ప్రాణ విశుద్ధి విజ్ఞాన విధి, ప్రాణ విశుద్ధి విజ్ఞాన విధి పరతయా వివేక విజ్ఞానాయ. ఆ వివేక విజ్ఞానము ఈ ప్రాణోపాసనకు అనుకూలంగా ఉంది, ప్రాణోపాసనకి అనుకూలంగా ఉంటుంది. ప్రాణోపాసనను విధించడానికి, ప్రాణంలో విశుద్ధి గుణాన్ని చూపించడానికి, ఈ ఉపాసన విధించే ముందు ఉపాస్య వస్తువుని స్తుతించడం, అందులో ఉన్నటువంటి శోభన గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలియజేయడం పద్ధతి. ఆ విధంగా తెలియజేస్తా ఉంది శృతి ఇక్కడ. అత ఉభయేపి దేవాసురాః ప్రజాపతేః అపత్యానీతి ప్రాజాపత్యాః. ఈ రెండు, ఈ దైవీ వృత్తులు ఆసురీ వృత్తులు, దేవాసురులు ఇద్దరు కూడా ఉభయే. ఈ దైవీ వృత్తులు దేవతలు అసురులు వీరిద్దరిని ఉభయే అని చెప్పి, వీళ్ళిద్దరు కూడా ప్రజాపతి యొక్క సంతానమే. ప్రజాపతే అపత్యానీతి, అపత్యం అంటే సంతానం, ప్రజాపతి యొక్క సంతానమే అని ప్రజాపతి ద్వారానే కలుగుతున్నాయి. యజమానికి సంబంధించినటువంటి వృత్తులు, యజమానిలో ఉన్నటువంటి దైవీ వృత్తులు కానీ ఆసురీ వృత్తులు కానీ యజమానికి సంబంధించినవే. ఆ విధంగా ఉపాసకుడు యజమానిని చూస్తున్నప్పుడు, లేదా దేవాసురులు అని సామాన్యంగా తీసుకున్నప్పుడు, దేవాసురులు ఇద్దరు కూడా ఆ ప్రజాపతి ద్వారానే సృష్టించబడ్డారు కాబట్టి ప్రజాపతి సంతానమే, ప్రజాపతికి సంబంధించినటువంటి వాళ్లే. ప్రజాపత్యాహం ప్రజాపతి కర్మజ్ఞానాధికృత పురుష. ఇక్కడ ప్రజాపతి అంటున్నప్పుడు ప్రజాపతి శబ్దానికి రూఢి అర్థం ప్రజాపతి పరమాత్మ సృష్టికర్త అని. ఇక్కడ ఈ ఉపాసన సందర్భంలో ప్రజాపతి శబ్దానికి అర్థం కర్మజ్ఞానాధికృత పురుష. కర్మలు వైదిక కర్మలు, జ్ఞానము ఉపాసనలు, కర్మ ఉపాసనలకు అధికారి అయినటువంటి పురుషుణ్ణే ఇక్కడ ప్రజాపతి శబ్దంతో చెప్తున్నారు. కర్మజ్ఞానాధికృత పురుష ఉపాసకుడు. పురుష ఏవోక్తం అయమేవ మహాన్ ప్రజాపతి ఇది శృత్యంతరాత్. అయితే ఈ సామాన్య వ్యక్తి ఉపాసకుడు ఎవరైతే ఉన్నారో ఇతడికి వ్యష్టిలో ఒక వ్యక్తి కదా, చైత్రమైత్రాదులా ఒక వ్యక్తి, అతడికి ప్రజాపతి శబ్దాన్ని ఎలా ప్రయోగిస్తారు? ప్రాజాపత్యాహ అనే శృతి చెప్తున్నప్పుడు ప్రజాపతి యొక్క రూఢి అర్థాన్ని తీసుకోవాలి. శాస్త్రంలో వచ్చిందా ప్రజాపతి శబ్దం? కాబట్టి ఆ అర్థాన్ని శాస్త్రం ఏ అర్థంలో అయితే ప్రయోగిస్తుందో ఆ అర్థాన్ని కదా తీసుకోవాలి. కాబట్టి హిరణ్య గర్భుడనో విరాట్టనో ఆ అర్థాలు తీసుకోకుండా ఈ విధంగా కర్మజ్ఞానాధికృత పురుష జీవుణ్ణి ఎలా తీసుకుంటున్నాము అని దానికి శృతి ప్రమాణం చూపిస్తున్నారు. శృతిలో కూడా ప్రజాపతి శబ్దము వ్యక్తి యందు ప్రయోగించబడుతా ఉంది. పురుష ఏవ ఉక్తం, పురుషుడే ఉక్తం శ్రేష్టం మంత్రం.
ఆ విధంగా ఇక్కడ ఉక్తం సామవేదోపనిషత్తు కాబట్టి సామవేద మంత్రం అని ఉక్తం అయమేవ మహాన్ ప్రజాపతి అని శృతి అంతరాత్. శృతిలోనే ఈ విధంగా మహాన్ వ్యాపక, అదేవిధంగా ప్రజాపతి అని శబ్దం అక్కడ ప్రయోగించబడుతూ ఉంది. సిద్ధాంతంలో విరోధం లేనే లేదు. జీవబ్రహ్మ ఏకత్వమే సిద్ధాంతం కాబట్టి సిద్ధాంత పక్షంలో విరోధమే లేదు. ఇక ప్రజాపతి శబ్దం యొక్క ప్రయోగం ఈ విధంగా ఎలా కుదురుతుంది అనడానికి శృతి ప్రమాణం. కాబట్టి ప్రజాపతి శబ్దం చేత ఇక్కడ ఆ పురుషుడు ఉపాసకుడు కర్మ చేస్తున్నటువంటి యజమానిని గ్రహిస్తున్నాం. ఇక్కడ ఈ పై పేరాలో మనం చూసాము, దేవాసుర సంగ్రామ అనాదికాల ప్రవృత్త ఎక్కడ సర్వప్రాణిషు ప్రతిదేహం అని. ఆ విధంగా ఎక్కడైతే ఈ దేవాసుర సంగ్రామం ఏ ప్రాణులలో అయితే జరుగుతుందో ఆ ప్రాణులనే ఇక్కడ ప్రజాపతి శబ్దం చేత గ్రహించడం జరుగుతూ ఉంది అని. తస్య హి శాస్త్రీయాః స్వాభావిక్యాః చ కరణవృత్తయో విరుద్ధాః అపత్యాని ఇవ తదుద్భవత్వాత్. తస్య హి ఆ పురుషుడి యందే శాస్త్రీయాః స్వాభావిక్యాశ్చ కరణవృత్తయ, ఇంద్రియ వృత్తులు శాస్త్రీయ వృత్తులు, స్వాభావిక్య అంటున్నప్పుడు అజ్ఞాన వృత్తులు, తమో రూపాలు, ఆసురీ వృత్తులు రెండు కూడా శాస్త్రీయాః స్వాభావిక్యశ్చ కరణవృత్తయ, ఈ రెండు కూడా పరస్పర విరోధాన్ని కలిగి ఉన్న ఎక్కడ కూడా. శాస్త్రీయ వృత్తులకు ప్రతిబంధకంగా ఆసురీ వృత్తులు, అశాస్త్రీయ వృత్తులు తొలగినప్పుడు కదా శాస్త్రీయ వృత్తులకు అవకాశం ఏర్పడుతూ ఉంది. మొట్టమొదట అశాస్త్రీయ వృత్తులే. అజ్ఞానము జన్మనా సహజాయతే, జన్మతో పాటుగానే కలుగుతుంది అజ్ఞానం. స్వాభావిక ప్రవృత్తి ఎటువంటి ఉపదేశము లేకుండా, ఎటువంటి విశేష ప్రయత్నము లేకుండా సహజంగా కలిగేటువంటి ప్రవృత్తి. రైట్. అందుకనే సంస్కారానికి ముందు ఈ ఉపనయన సంస్కారం ఏదైతే ఉందో ఆ సంస్కారానికి ముందు, తర్వాత సంస్కారము తరువాత, ఇది 2 జన్మలుగా చెప్పి ద్విజ అనే పదం వస్తూ ఉంది. రైట్. సంస్కారం అంటే శాస్త్ర పరిచయం అని కదా. సంస్కారం ఒక రిచువల్, ఒక క్రియ ఉంది. ఆ క్రియ తర్వాత ఆ క్రియ యొక్క ఉద్దేశం ఏంటి? శాస్త్రాన్ని పరిచయం చేయడానికి ఒక నాంది, ఒక మొదలు పెట్టడం. శాస్త్రాన్ని పరిచయం చేయడం అనేటువంటి, శాస్త్ర పరిచయం అనేటువంటి ప్రక్రియకు ఆరంభం కదా సంస్కారం. కాబట్టి శాస్త్ర పరిచయానికి ముందు, శాస్త్ర పరిచయం తరువాత. శాస్త్ర పరిచయం ముందంతా కూడా స్వాభావిక ప్రవృత్తి, సహజంగా అంటే అజ్ఞానపూరితమైనటువంటి ప్రవృత్తే ఉంటుంది అక్కడ. విధి లేదు, నిషేధం లేదు, విధి నిషేధాలు ఏమి లేవు. విధి నిషేధాలు అంటున్నప్పుడు మన మనసుతో కల్పించుకున్నటువంటి విధి నిషేధాలు కాకుండా శాస్త్రీయ విధి నిషేధాలు అని చెప్పుకుంటాం కదా. శాస్త్రీయ విధి నిషేధాలు శాస్త్ర పరిచయం లేకుండా ఎలా తెలుస్తాయి? కాబట్టి శాస్త్ర పరిచయం అయిన తర్వాత ఆ విధి నిషేధాలకు అనుసరంగా జరిగేటువంటి జీవనం ఏదైతే ఉందో అందులో శాస్త్రీయ ప్రవృత్తికి బలం చేకూరుతుంది, ఆధిక్యత కలుగుతా ఉంది. అంతకు ముందంతా కూడా సహజంగా స్వాభావికంగా ఉన్నటువంటి ఆసురీ ప్రవృత్తులు. అంటే ఆ ఆసురీ ప్రవృత్తులు తొలగి ఈ శాస్త్రీయ వృత్తులకి, శాస్త్రీయ ఇంద్రియ వృత్తులకు అవకాశం కలగాలి. కలిగిన తర్వాత ఆ ఆసురీ ప్రవృత్తులు ముందు కాలం నుంచి వస్తూ ఉన్న, చాలా కాలంగా, అనాది కాలంగా వస్తూ ఉన్నాయి కాబట్టి వాటికి బలం. ఆ విధంగా ఆ బలం, ప్రబలంగా ప్రాబల్యంతో ఉన్నటువంటి ఆ ఆసురీ వృత్తులను జయించడానికి శాస్త్రీయ వృత్తులకు ఒక ఆలంబన కావాలి. అదంతా చెప్పడానికి ఈ ఖండం ఇక్కడ. తస్య హి ఆ యజమాని యందే ఈ విధంగా శాస్త్రీయ వృత్తులు, స్వాభావిక వృత్తులు పరస్పర విరుద్ధంగా ఉంటూ వాటికి సంబంధించినవే ఉన్నాయి. విరుద్ధాః అపత్యాని ఇవ, సంతానము వలె వాడి నుంచే ఉంటుంది. ఎందుకంటే వాడికి సంబంధించినటువంటివి కాబట్టి. తదుద్భవాత్, తదుద్భవత్వాత్ అంటే తస్మిన్ ఉద్భవత్వాత్, ఆ వ్యక్తి ఎందే పుడుతున్నాయి కదా ఈ వృత్తులు. 2 వృత్తులు కూడా ఆ వ్యక్తి ఎందే పుడుతున్నాయి కాబట్టి వ్యక్తి యొక్క సంతానము అని. అందుకని ఇక్కడ ప్రజాపత్యాహ అంటున్నప్పుడు ప్రజాపతి శబ్దం పురుషుడి యందు ఎందుకు ఎలా ప్రయోగించవచ్చు అని చెప్పడానికి శాస్త్రీయ శాస్త్ర ప్రమాణం చూసాము. ఆ తర్వాత ఇది నిరంతరంగా సకల ప్రాణుల్లో జరిగేటువంటి యుద్ధమే, నిరంతరంగా జరుగుతున్నటువంటి యుద్ధమే కాబట్టి ఇక్కడ ప్రజాపతి శబ్దం చేత పురుషుడినే గ్రహించాలి, యజమానినే గ్రహించాలి అని. రెండవది ప్రజాపత్యాహ పదం వచ్చింది ఇక్కడ. ప్రజాపత్యాహ అంటే ప్రజాపతి సంతానం అని. ఈ వృత్తులు సంతానం ఎలా అవుతాయి? బుద్ధిలో కలిగే వృత్తులు సంతానం ఎలా అవుతాయి?
అన్నప్పుడు దానికి అర్థం ఇక్కడ చెప్తున్నారు తదుద్భవత్వాత్. రెండు విరుద్ధంగా ఉన్నాయి, విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా వాడి యందే ఉత్పన్నమవుతున్నాయి కాబట్టి అపత్యాని ఇవ సంతానము వలె సంతానం అని చెప్పబడుతా ఉంది. తత్ర ఉత్కర్షాపలక్షణ నిమిత్తే హ దేవాః ఉద్గీతం ఉద్గీతభక్త్యుపలక్షితం ఔద్గాత్రం కర్మ ఆజహ్రుః ఆహృతవంతః. ఇందులో కూడా మంత్రంలో ఉభయే ప్రాజాపత్యాః తద్దేవా ఉద్గీతం ఆజహ్రుః. తద్దేవాః తద్దేవాః అంటున్నప్పుడు తత్ర దేవాః, తత్ర అంటే తయోర్మధ్యే, వీళ్ళిద్దరిలో, ఈ దేవాసురులిద్దరిలో అసురులకి స్వాభావికంగానే బలం, వాళ్ళకి ఇంకొక ఆలంబన అవసరం లేదని. దేవతలు తర్వాత వచ్చిన దైవీ వృత్తులు తర్వాత వస్తున్నాయి ప్రయత్నపూర్వకంగా, సంస్కారం చేత ప్రయత్నపూర్వకంగా తీసుకురావాల్సినటువంటి వృత్తులు ఇవి. కాబట్టి వీటికి ఆలంబన కావాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరిలో కూడా ఈ దైవీ వృత్తులు తత్ర ఉత్కర్షాపలక్షణ నిమిత్తే, ఉత్కర్ష స్వ ఉత్కర్ష అపకర్ష, ఉత్కర్షాపకర్ష, ఉత్కర్ష స్వ ఉత్కర్ష స్వకీయ ఉత్కర్ష, తమ యొక్క ప్రాబల్యాన్ని పెంచుకోవడం, ఆ తర్వాత వ్యతిరేకి శత్రువృత్తులు ఏవైతే ఉన్నాయో ఈ ఆసురీ వృత్తులు, వాటి యొక్క అపకర్ష, వాటిని వినాశనం చేయడానికి ఈ నిమిత్తం చేత. తత్ర ఉత్కర్షాపకర్ష లక్షణ నిమిత్తే, తత్ర శబ్దానికి కూడా నిమిత్తం, ఈ నిమిత్తం చేత. తయోర్ మధ్య నిర్ధారణ కాకుండా ఈ విధంగా శత్రువులను జయించాలి, స్వయం బలపడాలి, దృఢపడాలి అనేటువంటి సంకల్పం చేత హ దేవాః దేవతలు ఉద్గీతం ఆజహ్రుః. ఉద్గీతం అంటున్నప్పుడు ఉద్గీత భక్త్యుపలక్షితం, ఉద్గీత భక్తి, భక్తి అంటే భాగం, ఉద్గీత సామగానంలో ఒక భాగంగా చెప్పుకున్నాం. ఉద్గీత భక్తి లేదా ఉద్గీత అంటే ఉద్గాత కర్మ అని, ఉద్గాత కర్మ కాబట్టి ఉద్గీత అవుతుంది. ఆ ఉద్గాత కర్మ ద్వారా ఉద్గీత భక్తి ఉపలక్షితం ఔద్గాత్రం కర్మ, ఔద్గాత్రం కర్మ, ఉద్గాత యొక్క కర్మ, అదే ఉద్గీత భక్తి ఉపలక్షితం ఔద్గాత్రం కర్మ. రైట్. సో ఉద్గీత సామగానంలో భాగంగా చెప్పుకున్నాం. ఈ గానం ఉద్గాత ఇత్యాది ఋత్వికులందరూ చేస్తున్నారు. రైట్. సో ఆ సంపూర్ణ గానంలో ఇది ఒక అంగమై, ఒక అంశం, ఒక అవయవమై సంపూర్ణ ఉద్గాత యొక్క కర్మను సూచిస్తా ఉంది. ఉద్గాత కర్మ ఇది ఒక్కటే కాదు కదా, ఇంకా చాలా కర్మలు ఉంటాయి. ఈ ఒక కర్మ సకల ఉద్గాత యొక్క సకల కర్మలను సూచిస్తా ఉంది అని. ఆ విధంగా ఉద్గీత భక్తి ఉపలక్షితం ఔద్గాత్రం కర్మ, ఉద్గాత సంబంధించినటువంటి కర్మని ఔద్గాత్రం కర్మ అని. ఔద్గాత్రం కర్మ ఆజహ్రుః ఆహృతవంతః అనుష్ఠించిరి. తస్యాపి కేవలస్య ఆహరణాసంభవాత్ జ్యోతిష్ఠోమాది ఆహృతవంతః ఇతి అభిప్రాయః. తస్యాపి, ఆ విధంగా ఆ ఔద్గాత్రం కర్మ, ఔద్గాత్రం కర్మని తీసుకుంటున్నారు కదా ఇక్కడ. అదొక్క కర్మని ఎలా చేస్తారు? కర్మ సమగ్రమైనటువంటి అవయవాలతో చేసినటువంటి కర్మనే కర్మ అని చెప్పుకుంటాం. ఏ కర్మని చేసినా, లౌకిక కర్మల్లో కూడా వంట అంటున్నప్పుడు సంపూర్ణంగా సమగ్రంగా దాంట్లో ఉన్నటువంటి అన్ని అంశాలను చేసినప్పుడే అది అవుతుంది, కానీ ఏదో ఒక అంశం చేస్తే అది అవ్వదు కదా. సో అదేవిధంగా ఇక్కడ ఆ ఉద్గాత యొక్క కర్మను మాత్రమే ఎలా అనుష్ఠిస్తారు? ఆ యాగానికి సంబంధించినటువంటి సకల కర్మలను చేసినప్పుడు కర్మ సంపూర్ణమవుతుంది, అప్పుడు ఉద్గాత యొక్క కర్మ చేసినట్లు అవుతుంది. కానీ ఉద్గాత కర్మ మాత్రమే చేసే అవకాశమే లేదు, దానికి ఫలం లేదు, అది నిష్ఫలం అవుతుంది. అందుకని ఔద్గాత్రం కర్మ అంటున్నప్పుడు కేవలం దాన్ని చేయలేం కాబట్టి, తస్యాపి కేవలస్య ఆహరణ అసంభవాత్, దాన్ని మాత్రమే అనుష్ఠించడం అనేది సంభవం కాదు. కాబట్టి ఔద్గాత్ర కర్మ దేనిలో అయితే భాగం ఉందో, సోమయాగాలు ఏవైతే ఉన్నాయి, జ్యోతిష్ఠోమయాగము ప్రధాన సోమయాగం, సోమయాగాలన్నింటిలోకి కూడా ప్రకృతి యాగం అని, ఈ యాగాలలో ప్రకృతి యాగము వికృతి యాగం అని రెండు విభాగాలు చెప్తారు. ప్రకృతి యాగం అంటున్నప్పుడు వేదంలో సకలాంగ సమన్వయంగా ఉపదేశించినటువంటి యాగాన్ని ప్రకృతి యాగం అని, ఒక ప్రకృతి యాగం ప్రోటోటైప్ లాగా ఒక ప్రకృతి యాగం చెప్పిన తర్వాత మిగిలిన యాగాలలో కేవలం విశేష అంశాలను మాత్రమే వేదం తెలియజేస్తూ ఉంది. విశేష అంశాలను మాత్రమే, మిగిలిన అంశాలను తెలియజేయకుండా మిగిలిన అంశాలన్నీ ప్రకృతిలో ఎలా ఉన్నాయో అలా చేసుకోమని చెప్తుంది. ప్రకృతివత్ వికృతి కర్తవ్య.
ఒక నియమం. ప్రకృతివత్ వికృతి కర్తవ్య. ప్రకృతి యాగం ఎలా ఉందో వికృతి యాగాలన్నీ దాన్ని అనుసరించే వెళ్తూ ఉంటాయి. ఎక్కడెక్కడైతే వేరుగా ఉంటాయో ఆ వేరు అంశాలను మాత్రమే తెలియజేస్తుంది శాస్త్రం. ఆ విధంగా జ్యోతిష్ఠోమము, సోమయాగాలన్నింటికి కూడా ప్రకృతి యాగం. ఇక్కడ ఆ విధంగా జ్యోతిష్ఠోమ యాగాన్ని చేసిరి అని అర్థం చెప్పుకోవాలి. జ్యోతిష్ఠోమము ఇత్యాది. జ్యోతిష్ఠోమాది యాగాలు ఏవైతే ఉన్నాయో ఈ యాగాలను వాళ్ళు అసురులను జయించడానికని ఆ యజమాని అక్కడ చేస్తున్నాడు. శాస్త్రీయ కర్మలో వచ్చినప్పుడు కదా అశాస్త్రీయ కర్మ తొలగేది. కాబట్టి శాస్త్రీయ కర్మలను అనుష్ఠిస్తున్నాడు. ఆహృతవంతః ఇత్యభిప్రాయః. తత్కిమర్థం ఆజహృహు. అయితే ఆ జ్యోతిష్ఠోమాది ఈ ఉద్గీతం ఆజహృహు దేనిని ఉద్దేశించి? ప్రయోజనం ఉండాలి కదా. ఏంటా ప్రయోజనం? ఆ ప్రయోజనమే శృతి చెప్తా ఉంది. అనేన ఏనాన్ అభిభవిష్యామ ఇది. అనేన కర్మణ ఈ జ్యోతిష్ఠోమ కర్మ లేదా ఈ ఉద్గీత కర్మ, ఈ ఉద్గీత కర్మ ద్వారా ఏనాన్ అసురాన్, ఈ అసురులను అభిభవిష్యామ, వీళ్ళను నేను జయించదను అనేటువంటి సంకల్పం చేత, అనేటువంటి కోరిక చేత. ఇంతకుముందు మనం ప్రథమ ఖండంలో చూశాము, యజమాని ఏ కోరికనైతే కోరుతున్నాడో ఆ కోరికను సంపాదించగలిగేటువంటి సామర్థ్యం ఉద్గీతకుంటుంది. ఉద్గీత ఋత్విక్ ఉద్గాత ఋత్విక్ ఈ ఉద్గీతను కలిగి ఉండడం చేత, ఉద్గీతలో సామర్థ్యం ఉంది, సమృద్ధి ఉంది, ఐశ్వర్యం ఉంది, సామర్థ్యం ఉంది, ఆ ఫలాన్ని ఇవ్వగలిగేటువంటి సామర్థ్యం ఉంది. యజమాని ఏం కోరుతున్నాడు? ఇక్కడ శత్రు జయాన్ని కోరుతున్నాడు. ఏ శత్రు జయాన్ని అయితే యజమాని కోరుతున్నాడో ఆ శత్రు జయాన్ని ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఈ ఓంకారం ఈ ఉద్గీత ఉపాసనలో ఉంది. ఆ ఉద్గీత ఉపాసన ఉద్గాతలో ఉంది. ఆ ఉద్గాత ఏం చేస్తాడు? ఔద్గాత్ర కర్మం చేస్తాడు. ఆ ఔద్గాత్ర కర్మ అంటున్నప్పుడు ఔద్గాత్ర కర్మతో పాటుగా తదుపలక్షిత సకల సంపూర్ణ యాగము. సో ఆ విధంగా ఆ కర్మ ద్వారా ఈ అసురులను జయించాలనేటువంటి సంకల్పం, ఆ సంకల్పం చేత ఆ యాగాన్ని చేయడం. అనేన కర్మణ అంటే ప్రయత్నం చేస్తున్నాడు అనే కదా. అనేన కర్మణ ఏనాన్ అసురాన్ అభిభవిష్యామః ఇది ఏతదభిప్రాయాః సంతః. ఈ అభిప్రాయం కలిగినటువంటి ఆ దైవీ వృత్తులు, దేవతలు అసురులను జయించాలని ఈ విధంగా ఆరంభిస్తున్నారు కర్మని. లోకంలో కూడా ఏ ప్రతిబంధకాలు అయితే ఉన్నాయో ఆ ప్రతిబంధకాలను తొలగించడానికి విశేష ప్రయత్నం చేస్తాం. దేనైతే సంపాదించదలుచుకుంటున్నామో దాన్ని సంపాదించడానికి మధ్యలో ఉంటున్నటువంటి ప్రతిబంధకాలన్నిటికీ తొలగించడానికి విశేష ప్రయత్నం ద్వారానే తొలగుతాయి. ఇక్కడ కూడా అదే విధంగా ఈ ప్రయత్నం ద్వారా. అయితే ఇక్కడ ఆఖ్యాయికలో విశేషం ఏముంది? ఈ విధంగా ఇక్కడ ఈ ప్రయత్నం చూపిస్తూ తద్వారా ప్రాణము యొక్క ప్రాణములో విశుద్ధి అనేటువంటి గుణాన్ని తెలియజేయడం. ప్రాణములో విశుద్ధి అనే గుణాన్ని తెలియజేయడం ఒక అంశము. రెండవ అంశము ఇంద్రియాలలో సహజంగా దోషాలు ఉన్నాయి అని తెలియజేయడం. స్వాభావికంగా దోషాలు ఉన్నాయి. రైట్. పరాంచికాని వ్యతృణత్ స్వయంభూ పరమాత్మ సృష్టికర్త. ఖాని ఇంద్రియాని, ఖా శబ్దము ఆకాశానికి సూచకం. ఆకాశం ఇక్కడ ఆకాశ కార్యం శ్రోత్రేంద్రియం అని. ఆ శ్రోత్రేంద్రియంతో పాటుగా సకల ఇంద్రియాలు. ఖాని ఇంద్రియాలను వ్యతృణత్ హింసించాడు. ఏమని హింసించాడు? బహిర్ముఖంగా చేశాడు. బహిర్ముఖం అవ్వడమే హింస. ఆ బహిర్ముఖం అవుతున్నప్పుడు ఆ ఇంద్రియ వ్యవహారంలో ఒక ప్రయాసం, దాని ద్వారా ఆయాసం, దాని ద్వారా శ్రమ, దుఃఖం కలుగుతున్నాయి. అదే వాటి యొక్క హింస. సో ఆ విధంగా వాటిని ఆ విధంగానే రచించాడు. సో ఇంద్రియాలలో వాటి యొక్క సృష్టిలోనే అవి ఏ విధంగా అయితే ప్రకటన అవుతున్నాయో ఆ విధంగా ప్రకటన అవ్వడంలోనే స్వాభావికంగా సహజంగా దోషం ఉంది అనే విషయాన్ని తెలియజేయడం. ఇవన్నీ కూడా ఇక్కడ తాత్పర్యం. ఈ ఉపాసన యొక్క ఈ విధంగా శృతి, ఈ ఆఖ్యాయిక యొక్క తాత్పర్యం. రెండవ మంత్రం చూద్దాము. తేహ నాసిక్యం ప్రాణం ఉద్గాతం ఉపాసాంచక్రిరేం తగంహాసురాః పాప్మనా వివిదుస్ తస్మాత్ తేనో భయం జిగ్రతి సురభి చ దుర్గంధి చ పాప్మనా హ్యేష విద్దహాం. తే దేవాః యదా చ తదుద్గీతం కర్మ ఆజిహీర్షవః తదా. ఎప్పుడైతే ఈ దేవతలు ఈ ఉద్గీత కర్మను చేయడం ఆరంభించారో ఆజిహీర్షవః తదా, అప్పుడు అసురులు ఏం చేశారు? యుద్ధం పరస్పరంగా చేస్తున్నారు. దేవతలు అసురులు ఇద్దరు చేస్తున్నారు కాబట్టి అసురులు ఊరికే ఉండరు.
దేవతలు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తున్నారో అసురులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. లోకంలో అలానే జరుగుతుంది. అదే విధంగా ఆఖ్యాయిక యుద్ధాన్ని ఆఖ్యాయికగా చెప్పుకున్న మనసులో బుద్ధిలో కూడా అలా జరుగుతున్నాయి. ఆ వృత్తులు కలుగుతున్నప్పుడు విజాతీయ వృత్తులు వస్తాయి. అందుకనే విజాతీయ వృత్తులను తొలగిస్తూ సజాతీయ వృత్తి ప్రవాహాన్ని నిలబెట్టడమే ఉపాసనగా చెప్పుకుంటాం కదా. ఉపాసన ధ్యానము, ధ్యానానికి లక్షణంగా విజాతీయ వృత్తి తిరస్కృత సజాతీయ వృత్తి ప్రవాహం. విజాతీయ వృత్తి తిరస్కృత అంటే తిరస్కరించేది ఎవరు? ధ్యానం చేసేటువంటి కర్త ధ్యాత. ధ్యానం చేసేటువంటి వాడు ప్రయత్నపూర్వకంగా తొలగిస్తాడు. విజాతీయ వృత్తులు కలుగుతాయి. విజాతీయ వృత్తులు ఏవైతే మనసులో మొదలవుతున్నాయో వాటన్నిటిని ప్రయత్నపూర్వకంగా తొలగించి సజాతీయ వృత్తి ప్రవాహాన్ని నిలబెడుతున్నాడు కదా. కాబట్టి ఆ విధంగా విజాతీయ వృత్తులు వాటి ప్రాబల్యం వాటికి ఉంటుంది. మళ్ళీ మళ్ళీ కలుగుతున్నాయి. సంస్కారాలు ఉన్నాయి ముందే. బుద్ధిలో సంస్కారాలన్నీ ఉన్నాయి. ఆ సంస్కారాలు ఉద్భుతమవుతూ ఆయా విజాతీయ వృత్తులను తీసుకొస్తాయి. వాటిని ప్రయత్నపూర్వకంగా తొలగించి సజాతీయ వృత్తుల్లో ఒక దృఢత్వాన్ని క్రమేపీ కలగజేస్తున్నాడు. ఆ విధంగా ఇక్కడ కూడా ఎప్పుడైతే ఈ దైవీ వృత్తులు ఈ విధంగా ఉద్గీత కర్మను అనుష్ఠించడం మొదలుపెట్టాయో అప్పుడు ఆసురీ వృత్తులు ఏం చేశాయి? తదా తేహ నాసిక్యం ప్రాణం. ఓకే, ముందు దేవతలు తే దేవాహ, ఆ దేవతలు నాసిక్యం ప్రాణం ఉద్గీతం ఉపాసాన్ చక్రిరే. సో నాసిక్యం, నాసికాయాం భవ ఇది నాసిక్యం, నాసికాస్థానంలో ఉన్నటువంటి ఎవరు? ఘ్రాణేంద్రియము. నాసిక్యం ప్రాణం, ప్రాణ శబ్దానికి ఇంద్రియ శబ్దం అర్థం ఉంది, ఇంద్రియం అని అర్థం ఉంది. ఇక్కడ నాసిక్యం ప్రాణం అంటే నాసికా స్థానంలో, నాసికాగ్రవర్తి అని కదా ఘ్రాణేంద్రియానికి, రైట్? నాసికాగ్రవర్తి, నాసికా అగ్రభాగంలో ఉన్నటువంటి ఈ నాసిక ఇంద్రియం, ఘ్రాణేంద్రియం ఏదైతే ఉందో దాన్నే ఉద్గీతగా ఉపాసించిరి. నాసిక్యం ప్రాణం, ఆ ఇంద్రియాన్ని, ఘ్రాణేంద్రియాన్ని ఉద్గీతం ఇది ఉపాసాంచక్రియ, ఆ విధంగా ఉపాసిస్తున్నారు. అంటే ఈ ఘ్రాణేంద్రియాన్ని ఆశ్రయించి, ఘ్రాణేంద్రియం అంటున్నప్పుడు ఘ్రాణేంద్రియ అభిమాని దేవత. బృహదారణ్యకంలో ఆ ఘ్రాణేంద్రియ అభిమాని దేవతను ఈ ఉద్గానము చేయమని ప్రార్థించిరి అని అక్కడ. ఘ్రాణేంద్రియ అభిమాని దేవతను ఉద్గాతాన్ని నువ్వు అనుష్ఠించు, మా గురించి మాకు ఫలం కలగాలని నువ్వు ఈ ఉద్గీతను అనుష్ఠించు అని అక్కడ. ఇక్కడ అలా కాకుండా కొంచెం భేదం ఇక్కడ ఏముంది? ఈ నాసిక్యం ప్రాణం, నాసికాస్థానంలో ఉన్నటువంటి ఘ్రాణేంద్రియాన్ని ఉద్గీతగా ఉపాసించిరి. ఇదే ఉద్గీత యొక్క అధిష్టాన దేవత, అభిమాని దేవత, ప్రధాన దేవత అని భావించి ఉపాసించిరి. ఆ విధంగా వీళ్ళు ఈ జ్యోతిష్ఠోమ కర్మ, ఆ ఔద్గాత్ర కర్మను ఈ దృష్టితో చేస్తున్నారు. అంటే ఘ్రాణేంద్రియ ప్రధాన బుద్ధి కలవాళ్ళై ఘ్రాణేంద్రియాన్ని ఆశ్రయించి, మిగిలిన ఇంద్రియాలను పక్కన పెట్టి ఘ్రాణేంద్రియాన్ని ఆశ్రయించి దాని యందు ఏకాగ్రతను కలిగి, రైట్? సో తద్వారా ఈ అసురులను జయిద్దాము అనేటువంటి ప్రయత్నం. అప్పుడు అసురులు ఏం చేస్తున్నారు? తగం హా అసురాహ పాప్మనా వివిదుహు. వాళ్ళు తం నాసిక్యం ప్రాణం, ఆ నాసిక్య ప్రాణం ఘ్రాణేంద్రియాన్ని పాపము చేత పాపం యొక్క సంబంధాన్ని కలిగించిరి. వివిధు, పాపం చేత కొట్టిరి, పాపం యొక్క సంబంధాన్ని కలిగించిరి. ఎక్కడి నుంచి? బయట నుంచి పాపం తీసుకురాలేరు. అందులోనే ఉన్నటువంటి దోషాన్ని వాళ్ళు అభివ్యక్తం చేయగలుగుతున్నారు. పాప్మనా వివిధుస్ తస్మాత్. అందుకని ఆ విధంగా ఏ ప్రాణాన్నైతే ఉద్గీతగా ఉపాసన చేస్తున్నావో ఆ ప్రాణంలో స్వయంగా దోషం ఉంది, ఘ్రాణేంద్రియంలో స్వయం దోషం ఉంది, రైట్? కాబట్టి అది ఉద్గీత కానే కాదు, దోషం ఉంది అక్కడ. ఉద్గీతను అంతకుముందు ఖండంలో చూసాము మనం, సర్వశ్రేష్టం అని చూసాము. సర్వశ్రేష్టం దోషరహితం అని కదా. ఉద్గీత పరమాత్మ యొక్క ప్రతీక, దోషరహితం అని కదా. ఇక్కడ ఈ ఘ్రాణేంద్రియంలో దోషం ఉంది కాబట్టి తస్మాత్ తేన, ఆ విధంగా దోషం కలగడం చేత ఈ ఘ్రాణేంద్రియం ఏం చేస్తా ఉంది? తేన ఉభయం జిగ్రతి. ఇక్కడ మనకు కూడా లోకంలో కూడా అనుభవానికి వస్తుంది అందరికీ. సురభిచ దుర్గంధిచ. సురభి సుగంధాన్ని ఆఘ్రాణిస్తుంది ఈ ఘ్రాణేంద్రియము, సుగంధాన్ని ఆఘ్రాణిస్తూ సుఖాన్ని కలిగిస్తుంది. దుర్గంధాన్ని కూడా గ్రహిస్తుంది, దుర్గంధాన్ని గ్రహిస్తూ దుఃఖాన్ని కలిగిస్తుంది. వివశమై దుఃఖాన్ని కలిగిస్తుంది. దుర్గంధాన్ని వివశమై గ్రహిస్తుంది, హెల్ప్లెస్లీ కదా. సుగంధాన్ని ఏ విధంగా గ్రహిస్తుందో దుర్గంధాన్ని కూడా అదే విధంగా గ్రహిస్తుంది. కాబట్టి అందులో దోషం ఉంది అని.
దాని యొక్క స్వభావం, ఆ విషయాన్ని ప్రకాశింపజేయడం స్వభావం. విషయంలో ఏదుంటే దాన్ని ప్రకాశింపజేస్తూ ఉంది. విషయం సుగంధమైనప్పుడు సుగంధాన్ని ప్రకాశింపజేస్తుంది. ఇంద్రియం కదా. దేవత దివు ద్యోతన, ఆ ధాతువు నుంచి ఆ ధాతువు ద్వారా దేవశబ్దం ఇంద్రియాన్ని కూడా వర్తిస్తుంది. ప్రకాశకం అది. ప్రకాశకం కాబట్టి సురభి ఉంటే సురభిని ప్రకాశింపజేస్తుంది, దుర్గంధం ఉంటే దుర్గంధాన్ని ప్రకాశింపజేస్తుంది. రైట్, అది దాని స్వభావం. కానీ దుఃఖాన్ని కలిగిస్తూ ఉంది కదా. సో ఆ అంశం ద్వారా దుఃఖానికి కూడా హేతు అవుతుంది అని చెప్పడం ప్రధానంగా ఇక్కడ. సుగంధాన్ని దుర్గంధాన్ని గ్రహించడం దాని స్వభావం, అది ఓకే. రైట్, అందులో చేసేది ఏముంది? అది కేవలం విషయాన్ని ప్రకాశింపజేస్తూ ఉంది, ప్రకాశకత్వమే తెలుస్తూ ఉంది. కానీ తద్వారా దుఃఖం కలుగుతూ ఉంది. సో దుఃఖానికి దుఃఖానికి హేతువుగా ఏం చెప్పుకుంటాం మనం? పాపమే. ఎక్కడ ఏ విధంగా దుఃఖం కలిగినా దానికి కారణం పాపమని, ఎక్కడ ఏ విధంగా సుఖం కలిగిన దానికి హేతు పుణ్యమని. రైట్. సో ఈ విధంగా పుణ్య పాప మిశ్రితమై ఉంది ఇది. పుణ్యానికి పాపానికి, పుణ్య ఫలాన్ని పాప ఫలాన్ని రెండింటిని ఇచ్చేదిగా ఉంది ఈ ఘ్రాణేంద్రియము. కాబట్టి దీంట్లో సహజంగానే దోషం ఉంది. ఆ దుఃఖాన్ని ఇవ్వగలిగేటువంటి స్వభావం దాంట్లో సహజంగా ఉంది అని సురభిచ దుర్గంధిచ పాప్మనాహి ఏష విద్ధ. రైట్, ఎందుకంటే ఇది పాపం చేత మిశ్రితమై ఉంది. కర్మఫలాలు మిశ్రితంగానే ఉంటాయి. సురభి జ్ఞానం అంటే సుగంధ జ్ఞానం కానీ దుర్గంధ జ్ఞానం కానీ రెండు కర్మఫలాలే. ఆ కర్మఫలాలు మిశ్రమ కర్మఫలం కలిగిన వాడే మనిషి. పుణ్యపాపాలు రెండూ ఉన్నాయి. ఆ పుణ్యపాపాలు ఏవైతే ఉన్నాయో ఇంద్రియాల ద్వారా అభివ్యక్తం అవుతాయి. కాబట్టి ఈ విధంగా ఇంద్రియంలో దోషం ఉంది అని భాష్యంలో దేహదేవాః నాసిక్యం అంటే నాసికాయాం భవం నాసిక్యం ప్రాణం చేతనావంతం ఘ్రాణం ప్రాణం. ఇక్కడ ప్రాణం అంటున్నప్పుడు ప్రాణం అంటేనే చైతన్యాన్ని సూచిస్తున్నాం కాబట్టి చేతనావంతం ఘ్రాణం, చిదాభాస విశిష్ట అని లేదా ఇంద్రియ అభిమాని దేవత అని. చేతనావంతం ఘ్రాణం చైతన్యంతో కూడినటువంటి జడ ఇంద్రియం కాదని. ఇవి ఈ జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరంలో భాగాలు. సూక్ష్మ శరీరము స్థూల శరీరము రెండు కూడా జడ విషయాలు. అందుకని ఆ విధంగా జడ ఘ్రాణేంద్రియాన్ని తీసుకోకుండా ఇక్కడ చేతనావంతం అని చెప్పడానికి ప్రాణశబ్ద ప్రయోగం. ప్రాణం చేతనావంతం ఘ్రాణం ప్రాణం ఘ్రాణాత్మక ప్రాణాన్ని ఉద్గీతకర్తారం ఉద్గాతారం ఉద్గీత భక్త్యా ఉపాసాంచక్రిరే ఉపాసనం కృతవంతః ఇత్యర్థః. ఉద్గీతకర్తారం ఉద్గాతారం ఇది. ఈ ఉద్గీతను పాడేటువంటి, ఉద్గీతను అనుష్ఠించేటువంటి వాడేవాడు ఉద్గాత. సో ఉద్గీతను అనుష్ఠించేటువంటి ఉద్గీతకర్త ఉద్గాత. ఉద్గాతారం ఘ్రాణం, ఈ ఘ్రాణాన్నే ఉద్గాతగా వాళ్ళు ఉద్గీత భక్త్యా, ఉద్గీత యొక్క అవయవం, ఉద్గీతలో ఒక భాగంగా ఓంకారం చెప్పుకుంటాం. సో ఉద్గీత శబ్దం చేత ఉద్గీత యొక్క అవయవం ఓంకారాన్ని తీసుకొని దాన్ని ఉద్గీత అంటున్నాం. ఉద్గీత అవయవాన్ని ఉద్గీత శబ్దంతో చెప్పుకుంటున్నాం. ఆ ఉద్గీత యొక్క కర్త ఉద్గాత. ఆ ఉద్గాతగా ఈ ప్రాణాన్ని, ఈ ఘ్రాణేంద్రియాన్ని ఉపాసించిరి. నాసిక్య ప్రాణ దృష్ట్యా ఉద్గీతాఖ్యం అక్షరం ఓంకారం ఉపాసాంచక్రిరే ఇత్యర్థః. ఉద్గాత అవయవం ఓంకారం ఏదైతే ఉందో, ఆ ఓంకారాన్ని ఉద్గీత యొక్క అవయవం ఓంకారం ఏదైతే ఉందో ఆ ఉద్గీతను నాసిక్యం అంటే ఈ ఘ్రాణేంద్రియము అనే దృష్టితో, నాసిక్య ప్రాణ దృష్ట్యా ఉద్గీతాఖ్యం, ఉద్గీత శబ్దం చేత ఉద్గీత అవయం ఓంకారాన్ని చెప్పుకుంటున్నాం. ఆ ఓంకారాన్ని ఈ దృష్టి చేత అంటే ఈ ఘ్రాణేంద్రియమే ఉద్గీత అని, ఈ ఘ్రాణేంద్రియమే దీని అధిష్టాన దేవత లేదా ఘ్రాణేంద్రియమే ఉద్గీత అని ఉపాసాంచక్రిరే. దానికి ప్రాధాన్యతనిచ్చి, ఘ్రాణేంద్రియానికి ప్రాధాన్యతనిచ్చి ఉపాసించిరి. ఏవం హి ప్రకృతార్థ పరిత్యాగః అప్రకృతార్థోపాదానం చ న కృతం స్యాత్. ఈ విధంగా ఇక్కడ తేహ నాసిక్యం ప్రాణం ఉద్గీతం ఉపాసాంచక్రిరే అంటున్నప్పుడు ఉద్గీత పదం వస్తూ ఉంది. నాసిక్యం ప్రాణం, ఈ నాసిక్యం ప్రాణం అన్నప్పుడు అక్కడ సమానాధికరణం స్పష్టం. అది నాసికలో ఉన్నటువంటి ఘ్రాణేంద్రియం.
దీనికి ప్రాణానికి మళ్ళీ ఉద్గీతం అని మళ్ళీ సమానాధికరణం. ప్రాణం ఉద్గీతం, ప్రాణమే ఉద్గీత అని, ప్రాణాన్ని ఉద్గీతగా. కానీ ఉద్గీత ఇక్కడ ఉద్గీత అంటున్నప్పుడు ఉద్గీత శబ్దం చేత ఓంకారాన్ని తీసుకొని, ఉద్గీతాఖ్యం ఓంకారం అంటున్నప్పుడు ఉద్గీతను విడిచి ఓంకారాన్ని గ్రహించడంలే. శృతి ఏదైతే ఉద్గీత శబ్దాన్ని చెప్తుందో ఆ శబ్దాన్ని విడిచి కొత్తగా ఓంకారాన్ని గ్రహిస్తే ఏమవుతుంది? శృతహాని అశ్రుత గ్రహణం. రైట్. ఇక్కడ అలా కాకుండా ప్రకృతార్థం శృతి చెప్పినటువంటి అర్థాన్ని త్యజించి కొత్త అర్థాన్ని తీసుకోవడం లేదు. ఇక్కడ ఉద్గీత శబ్దం చేతనే ఓంకారార్థాన్ని చెప్పుకుంటున్నాం. పదాలకి 2 వృత్తులు చెప్పుకుంటాం, శక్తి వృత్తి, లక్షణ వృత్తి అని. రూఢి అర్థం ఏదైతే ఉందో, పదం వింటూనే మనకి ఏ అర్థం ఏదైతే స్ఫురిస్తుందో దాన్ని శక్తి వృత్తి. శక్తి వృత్తి ద్వారా, రూఢి వృత్తి ద్వారా ప్రసిద్ధమైనటువంటి అర్థాలు తెలియడం. రెండవది లక్షణార్థాలు. లక్షణ అంటున్నప్పుడు ఇండైరెక్ట్ రెఫరెన్సెస్. డైరెక్ట్ రెఫరెన్స్ ఏమో ఇది శక్తి వృత్తి ద్వారా చక్కగా పదార్థం తెలుస్తూ ఉంది. ఇండైరెక్ట్ గా అంటే ఈ దీనికి సంబంధించినటువంటి ఉద్గీత అనే పదానికి సామభాగం అనే అర్థం రూఢి అర్థం. ఆ సామభాగం ఉద్గీత ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దాని అవయవం ఓంకారం ఇండైరెక్ట్ వెళ్తా ఉంది, అది లక్షణం. సో ఆ విధంగా లక్షణావృత్తి చేత ఇక్కడ మనం ఓంకారాన్ని గ్రహిస్తున్నాం కాబట్టి ప్రకృతార్థ పరిత్యాగం కలగడం లేదు, అప్రకృతార్థ ఉపాదానం గ్రహించడం కూడా లేదు, ఆ దోషం లేదు ఇక్కడ. ఖలు ఏతస్యేవాక్షరస్య ఇది ఓంకారో హి ఉపాస్యతయా ప్రకృతః. ఏతస్యేవ అక్షరస్య ఇది ఈ అధ్యాయం అంతా కూడా ఈ మొదటి అధ్యాయంలో అనేక ఖండాలు ఉన్నాయి కదా. మొదటి ఖండంలో ఈ మంత్రం వచ్చింది చివరిలో. ఇదంతా కూడా ఓంకారం యొక్క వ్యాఖ్యానం అని చెప్పేసి. సో ఆ విధంగా ఉద్గీత శబ్దం చేత లక్షణ ద్వారా ఓంకారాన్ని గ్రహించడం చేత లక్ష్యార్థం చేత చేస్తున్నాం కాబట్టి ఈ ఉద్గీత పదాన్ని మనం విడిచిపెట్టలేదు. అయితే లక్ష్యార్థంగా ఓంకారాన్ని గ్రహించడంలో కూడా యుక్తి ఏమని, పూర్వఖండంలో ఇదంతా కూడా ఓంకారం యొక్క వ్యాఖ్యానం అని చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ఆ విధంగా పూర్వఖండానికి ఉత్తరాఖండానికి సంబంధం ఉంది. అక్కడ ఏ విధంగా అయితే ఓంకారోపాసన చెప్పుకున్నామో ఇక్కడ అదే విధంగా అదే ఓంకారాన్ని అదే ఉద్గీత శబ్దం ద్వారా చెప్తున్నారు. కాబట్టి ఉద్గీత శబ్దం చేత ఓంకారాన్ని ఈ విధంగా గ్రహించడం చేత ఆ మొదటి ఖండంలో చెప్పిన అర్థాన్ని మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ అప్రకృతార్థ ఉపాదానం లేదు. రైట్. అక్కడ లేని అర్థాన్ని ఏదో మనం అక్కడ చేర్చడం లేదు, అది ఉన్న అర్థమే అని. కలు ఏతస్యేవాక్షరస్య ఉపవ్యాఖ్యానం అని కదా, అందుకని ఇది ఓంకారోహి ఉపాస్యతయా ప్రకృత. ఇది కూడా ఓంకారోపాసనే అని ప్రకృతి విషయమే అని. ఇందులో ఇక పూర్వపక్ష సిద్ధాంతాలు ఈ తర్వాత క్లాస్లో చూద్దాం. ఓం నమస్కారం స్వామీజీ. చక్కగా 2వ ఖండంలో ఉన్నటువంటి ఉపాసన గురించి బోధించారు. చూడండి మీరు. ప్రణామములు స్వామీజీ. సభ్యులకు ఎవరికైనా సందేహాలు ఉంటే అడగండి. ఎవరికి సందేహాలు ఏం లేవా? అందరికీ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసుకోలేకపోతున్నారేమో. ఇప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు అందరూ. స్వామీజీ నమస్తే. నాకు కొన్ని పదాలకి అర్థాలు చెప్పాలి కొంచెం మీరు. ఇందులో అంటే ఇదిలోనే ఈ భాషలో ఉన్న వాటిలో విషయాసు అన్నారు. అంటే ఏంటి విషయాసు అంటే? విశ్వక్ అంటున్నప్పుడు సమస్తము సకలము, సమస్తం సకలము అని అన్ని సకల అర్థం. విషయాలు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే అభిభవనాయ అన్నారు. అదేంటి? అభిభవనం తిరోభవనం, అనగదొక్కడం, డామినేట్ చేయడం, అనగదొక్కడం, అనగదొక్కడం, జయించడం అని.
అర్థమైంది. అలాగే ఇంకొక 2-3 పదాలు ఆహరణ అన్నారు. అంటే ఆహరణ అంటే ఏంటి? ఆ, ఆహరణం అంటే ఈ దాన్ని గ్రహించడం. ఎక్కడ గ్రహించడం వస్తుంది ఆహరణం? గ్రహించడం ఆహృతవంత జ్యోతిష్ఠోమాది ఆహృతవంత ఆ, ఆహృతవంత ఆహృతవంత అన్నప్పుడు ఆ, కేవలస్య ఆహరణ సంభవాత్